ఎందుకంటే ఏ పాపం చేశారు అయ్యా? అరే ప్రశాంత్, ప్రదీప్ మన దొడ్డు విషయాడు బిడ్డ, మన దొడ్డు విషయాడు. సమ్మేళనానికి వచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. 16 సంవత్సరాల తర్వాత మన సమ్మేళనం జరుగుతుంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ అనుకున్న సమయం కంటే కొంచెం సమయం ఆలస్యమైంది, దానికి మనమే బాధ్యులం గౌరవం గారు. కాబట్టి మీరు అందరూ నాకే సార్ చెప్పండి, ఓకేనా? మీరు లేట్ చేసినందుకు ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఆల్సో మనం ఇంట్లో చాలా సంతోషంగా ఉంటున్నాం, కానీ మనలో కొంతమంది కలగలేకపోయారు, కొంతమంది మనల్ని విడిపోయిన వారి కోసం వారి ఆత్మ శాంతించాలని ఒక 2 నిమిషాలు మౌనం పాటి. స్వాగతం తెలుపుకుంటూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంత చిన్ననాటి దోస్తులను కలిసి చేద్దాం, ఈ అనుభవాన్ని పంచుకోవాలని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మీ ఆశీర్వాదం 2008 బ్యాచ్ అందరికీ వచ్చినందుకు స్వాగతం. ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ సార్ వచ్చినందుకు పూర్తిగా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. స్వాగతం సార్, మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు రావడం. ఏ మాత్రం మీరు వెనక్కిపోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ప్రతి ఒక్కరు తమ ఒక మెమోరీస్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మొదటగా మరియు లేడీస్ కూడా వాళ్ళు ఒకరు ముందు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇది. ఏబీసీలతో అడుగులు వేసి అమ్మాయిలతో అల్లుకొని ఇప్పటి వరకు కొనసాగుతున్న స్నేహబంధం. అధికారంలో ఉన్న, అంతస్తుల్లో ఉన్న, పేదరికంలో ఉన్న, గుడిసెల్లో ఉన్న వాటన్నిటికీ హద్దులు లేవు. నాటి జ్ఞాపకాలు ముడివేసుకొని నేడు ఈ చోటుకు చేసిన స్నేహబంధం అన్నది. దీని గురించి మన అని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఈ మన బడి బంధాన్ని గౌరవించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గౌరవించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. వన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జ్యోతికి థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఈ మనల్ని కలవాల్సిన ఆలోచన జ్యోతికి వచ్చింది. ఫస్ట్ జ్యోతి ఆమె పెళ్ళికి మనందరినీ ఇన్వైట్ చేసింది, ఎవరు చేయలేదు. నేను ప్రస్తుతానికి మంచిగా ఉంటాను, అది వర్కింగ్ అనేసి వర్క్ చేస్తూ ఉన్నా.
సురేష్కి థ్యాంక్స్. వాడు పాపం 2 సంవత్సరాలు తిరుగుతాడు దీనికోసం. జ్యోతి పెళ్లి ఎప్పుడైందో ఆ పెళ్లి అయిన కావచ్చు వాడు తిరుగుతూనే ఉంటాడు. ఈ అమ్మాయిలు గ్యాదర్ చేసి ఒక్కొక్కరి గ్రూప్ యాడ్ చేసి గ్రూప్ కనుక్కొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బిఆర్ వర్కర్ అండ్ సురేష్కి స్పెషల్ థ్యాంక్స్. అది నాకు తెలిసి అందరికీ ఇది హ్యాపీ మూమెంట్ రైట్ బికాస్ ఎందుకంటే ప్రతి ఒక్కరం కన్నా ఒక 16 ఇయర్స్ అయింది. ఈ 16 సంవత్సరాల తర్వాత కలవడం సంతోషంగా ఉన్నది. నేను బాయ్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ ఒక కలుసుకుంటాను, మరి కలుసుకొని ఫస్ట్ మీటింగ్ బాగా నాకు అందుకే టైం పాస్ చేసి ఇప్పుడే కొంచెం ఫియర్ పోయేంత వరకు టైం పాస్ చేసిన చూసుకుంటా ఉన్నామని ఏం చేస్తారో చూద్దామని. స్టేజ్ ఫియర్ బాగుంది నాకు. ఇంతవరకు నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడలేదు. ఏం చెప్పాలి ఇక్కడ నిజం చెప్పాలి. 5 లక్షలు మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ మాట్లాడలేకపోతాం. ఎందుకంటే రోల్ నెంబర్ 36 అనిల్ బాబు గొప్పు. అప్పుడు లక్ష్మీపేట ఉంటే ఇప్పుడు మంచిగా ఉంటారు. మంచి డిగ్రీ కంప్లీట్ చేసినాము. ఈ ఇంటర్ ఫ్రెండ్స్తో కానీ డిగ్రీ ఫ్రెండ్స్తో కానీ అంటే మాకు ఇంత బాండ్ ఏర్పడలేదు. యాక్చువల్గా నేను డిగ్రీ కూడా మా గెట్ టుగెదర్ పోయినా ప్లాన్ చేసినా కానీ అక్కడ మాకు ఇట్లాంటి బాండ్ అనేది రాలేదు. ఎందుకంటే అది క్యాజువల్గా ఫంక్షన్లో పెట్టిండు, పోయినాం, అటెండ్ అయినా వచ్చినాం, ఏదో ఫ్రెండ్స్ని కలిసి వాడే కలిసాం. కాకపోతే మేము ఈ 10 రోజుల నుంచి రాత్రి నిద్ర పట్టలేదు. మాకు ఏం చేద్దాం ఎట్లా ఆలోచిద్దాం, ఎవరెవరు రారు. 10th క్లాస్ ఫ్రెండ్స్ కదా, మరి ఎవరు వస్తారు ఎవరు రారని అదే భయం ఉంది. సార్లు వస్తారా, మరి అత్తయ్య వాళ్ళు అంటారా, అరే నువ్వు చదువుకోకుండా ఇట్లా తింటారా, ఆ భయం కూడా ఏర్పడ్డది మాకు సార్లు వచ్చినాక. ఇక చదువుకున్న వాళ్ళంతా మంచి పొజిషన్ ఉన్నారా, మీరు నార్మల్గా తిరుగుతారని ఎవరైనా సార్ తిడతారేమన్న భయం కూడా అయింది. అసలు అచ్చుడా పెట్టుడా లేదా అని ఆలోచించి ఫైనల్గా ఫిక్స్ చేసాం. ఎవరు ఏమనుకున్నా మంచిది, ఏదైనా మంచిది, ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఆ రకంగా ఏదామన్నట్టు ఆలోచించి ప్లాన్ చేసినది. దీనికి మీ అందరూ సపోర్ట్ చేసారు. ఇంకా కొంతమంది కూడా అంటే గ్రూప్లలో మన బాయ్స్ కానీ గర్ల్స్ కూడా చాలా మంది మూమాట పడతారు. ఎందుకు పడతారు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు నాకు తెలిసి ఉన్న సగం మంది గ్రూప్లో లేరు. ఇలా గ్రూప్లో మీరు ఒక్కటి జ్యోతి, ప్రియాంక, మౌనిక కనిపిస్తారు అంతే. రవలి వీళ్ళు రెగ్యులర్గా లేదు. ఎందుకంటే జస్ట్ మన రిలేషన్ అనేది ఎక్కడ ఏర్పడ్డది, దాంతో అది ఏ రకంగా వచ్చింది, అలా ఎవరెవరి ఏమున్నది ఏంటనేది తెలుసుకోవడానికి. అంటే ఒకటైతే మనం ఎన్ని టెన్షన్లు ఉన్నాయి, మన బడికి పోతే చూస్తే 100% అందరూ ఫ్రీ అవుతారు. మేమైతే చేసుకునేది అదే మా ఫ్రెండ్స్ గ్రూప్లో. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ జనరల్గా కామన్గా తిరగడం అన్న ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో పోయి ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాకపోతే ఈ 10th గ్రూప్ ఏదైతే ఫాలో చేస్తామో ఒక 10 నిమిషాలు వస్తే పాత వీడియో చూస్తాం. మీకు ఎప్పుడైనా ఎవరికైనా అంటే ఈ ఉంటుంది కావచ్చు, కాలేజ్ తర్వాత మాత్రం 100% మళ్ళీ మీరు మొదటికి వచ్చినట్టే మీకు గుర్తొచ్చేది మళ్ళీ 10th క్లాస్. అది నెక్స్ట్ మన ప్రదీప్ మాట్లాడతారు. ఈ భయం పోగొట్టుకున్నాడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. నాకు చూడడానికే ధైర్యం రావట్లేదు. ఆ స్టేజ్ పేరు ఇంకా అంతే ఉంది, అందరికీ ఈవెన్ అందరికీ ఉంది. కానీ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే మన అందరూ ఆ భయం పోతే నెక్స్ట్ టైం కలిసినప్పుడు కనీసం హాయ్ అని చెప్పుకోవడానికి వీలవుద్ది. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా డిఫరెన్స్ ఉండొద్దు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కలిసి అరే అక్కడ కనుకోవడంగానే మన క్లాస్మేట్ అనేది నాకు పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రతిసారి. అది ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం నుంచి. ఎందుకంటే అది పోయినప్పుడే కదా మనం చిన్నప్పటి నుంచి ఇంత తప్పటి నుంచి పెరిగినప్పుడు అన్నట్టు అవుద్ది. ఇంకా మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతా, ఎవరైనా వచ్చి మాట్లాడతా. చప్పట్లతో అందరూ స్వాగతించాలి. ఇంతటి యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మ సభలకు పిలువగానే వచ్చేసినటువంటి మా యొక్క పూర్వ ఉపాధ్యాయులు మరియు గురువులు, సీనియర్ అందరూ తిరుపతి గారు మరియు మేడం గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ కడతారు. ఇలాంటి ఈ యొక్క సమ్మేళనంలోనే వచ్చినటువంటి ఉపాధ్యాయులు తేలికి రాకుండా బోర్డుని వస్తారు.
తిరుపతి సార్ గారు మరియు మేడం గారు మనం మెచ్చుకోవాలి, కానీ ఇలాంటి మూమెంట్ మనం ఎప్పుడు మర్చిపోలేదు. అందరూ తప్పని కొట్టాలి. యొక్క ఆనందాన్ని మనం ఎప్పుడు చూడలేము. 16 సంవత్సరాల వ్యవధిలో మనం ఎన్నో ఉద్యోగాలు మరియు ఎన్నో ఈ యాక్చువల్కి మనం అందరం కృతజ్ఞతలు చెప్పాలి. మేడం మేడం ఇలా నాకు ఇలా ఇంతమంది విద్యార్థులు పోయిళ్ళు, ఇంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కారణం దానికి మీరే. సార్ ఒక్కనే కాదు, సార్తో పాటు సార్ కుటుంబ సభ్యులు కూడా రవీంద్ర భారతిని ఒక స్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిండు. ఇది కుమార్ సార్ కానీ మేడం కానీ సార్ వీళ్ళు ఒకవేళ సార్కి ప్రభుత్వ ఉద్యోగం చేసుకున్న టైంలో కూడా ఆయనకు ఆ క్లాసులు ఉన్నా లేకున్నా కూడా ఒక్కొక్క సందర్భాల్లో మన దగ్గరకు వచ్చి స్పెషల్ క్లాసులు తీసుకున్నాడు సార్. విద్యార్థులు కాకుండా రవీంద్ర భారతిని ఒక స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఉద్దేశం తిప్పచ్చాలి. ఇవాళ ఈ రవీంద్ర భారతి నుంచి చాలా మంది విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయికి పోయారు. చాలా మంది మన సీనియర్లు, నేను కొన్ని సందర్భాల్లో పెద్దపల్లి జిల్లా ఇటు గోదావరి కానీ ఇటు జన్నారం సైడ్ పోయినా కూడా ఈ రవీంద్ర భారతి విద్యార్థులు కనిపిస్తారు. సీనియర్లు ఎంతో మంది మనకు కనిపిస్తారు. తమ్ముడు రవీంద్ర భారతి స్కూల్గా అంటారు. రవీంద్ర భారతి స్కూల్ అనగానే ఫస్ట్ మాకు వచ్చేది నాకు తిరుపతి సార్ ఒక్కడే, తిరుపతి సార్ కుమార్ సార్ మాకు. ఎందుకు వస్తారంటే ఇలా రవీంద్ర భారతిని ఆ స్థాయి తీసుకొచ్చి పాపం వీళ్ళిద్దరే ఊళ్ళల్లో నేను చాలా సందర్భాల్లో చూసిన. నేను వాళ్ళు గ్రామాలల్లో లక్షపేట మండల్ దండపల్లి ఇటు ఇడికా కానీ ఇటు అంకత్పల్లి దొనబండ వరకు కూడా పాపం ఒక్క వైశ్రీనివాస్ సార్ ఉన్నారు, కుమార్ సార్ ఉన్నారు, సార్ వైశ్రీనివాస్ సార్ వస్తారు. వాళ్ళు వస్తే ఒక్కసారి మనం 10th క్లాసు లాస్ట్ తిరుమల సార్ ఎంత కష్టపడుతుంది అనేది నాకు తెలుసు. ఇవాళ మన రవీంద్ర భారతి మన 2007, 2008 కాదు సార్ అమ్మఒడి, అది అమ్మఒడి మన బడి పేరుతో నాకు తెలిసి 95 నుంచి ఉన్నాయి సార్ దగ్గర గ్రూపులు. 95, 92 సార్ గ్రూపులు క్రియేట్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి మొన్న 2014 కూడా నేను చూసిన, 2014 ఏమో గ్రూప్ చూసిన వాళ్ళది. అంటే వీళ్ళందరినీ ఇలా సార్ కాపాడుకుంటూ వస్తాను అంటే వాళ్ళకు గుర్తిత్వం ఇస్తాడు. అదే వీళ్ళు రవీంద్ర భారతులు చదువుతున్నారని వాళ్ళు కూడా ఎట్లున్నారంటే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసింది సార్. నేను చాలా పేపర్లలో చూసిన, అంటే మాకు పొద్దుగా అయితే పేపర్ చూసిన వాటి ఆ రవీంద్ర భారతి స్కూల్ సంవత్సరానికి 1-2 నిలబడుతున్నారు. అలా మళ్ళీ తిరుపతి సార్ వైష్ణవ్ సార్ ఇలా నిలబడతారు. అంటే ఇక్కడ ఎట్లున్నదంటే సిచ్యువేషన్ ఈ తిరుపతి సార్ ఈ విద్యా వ్యవస్థ అనేది ఇంకా డెవలప్ చేయాలి. ఈ విద్యార్థులందరినీ ఒక దాడి తీసుకురావాలని ఉన్నది తప్పితే చదువు చెప్పినాం, బడి పెట్టినాం, బడి అయిపోయింది, బడి బంద్ అయింది, విద్యార్థులతో మాకు సంబంధం లేదని ఆలోచనలో సార్ ఉన్నాడు అనిపిస్తుంది. మీరు ఎస్పీటీ బస్సులో డివైడ్ కావడానికి ఇట్లా కలహాలు తెచ్చుకొని ఉండడానికి వీలు లేకుండానే ఈ గ్రూపు నేను క్రియేట్ చేసామని చెప్పి మన ఒక సీనియర్ ఆయన మన సురేష్ గారు కూడా సార్ మన గంపల్పల్లి తిరుపతి సురేష్ ఆయన నాకు ఒకసారి సందర్భంలో కలిసి అన్న నేను రవీంద్రబాద్ జూనియర్ అంటే ఆయన చెప్పిండు సార్ గురించి నాకు సార్ సన్నీ ఆయన తిరుపతి లేదు అంతా సీనియర్ సార్ వాళ్ళు నాకు తెలిసి చాలా పిల్లలు పెద్దగా ఉన్నారు వాళ్ళు. ఈ గంపల్పల్లి ఆయన సురేష్ దుమ్మన్ సురేష్ సార్ ఒక 15 నిమిషాలు నీ గురించి చెప్పింటాను. నీ ఒక 15 నిమిషాలు నేను ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూ నేను పోయినప్పుడు ఆయన కలిసింది అక్కడ నాకు 15 నిమిషాలు మన సార్ గురించి చెప్పిండు. అంటే నేను అనుకున్నా అరే నేను తిరుపతి సార్ మన కోసం ఇంత కష్టపడితే ఎప్పుడో ఒక్కసారి 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మేము అందరం గ్యాదర్ అయ్యి ఒక్కసారి తిరుపతి సార్ విలువనే ఉండే. కాకపోతే అది ఏంటంటే కేవలం ఇంత తొందరగా మనం గ్యాదర్ అయ్యి తిరుపతి సార్ విలువడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఇంకో విషయం సార్, మిమ్మల్ని మేము ఒక వేదిక పైన చూసాం జ్యోతి పెళ్లిలా, ఆమె జ్యోతి అమ్మాయి పెళ్లిలా మిమ్మల్ని కలిసినాం. అప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక రకం పాపం సార్ మంచిరాళ్ళు అక్కడిక్కడ అనిపిస్తారు కాదు, అప్పుడు ఎక్కడో ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన. మార్పు లేకుండా ఎటువంటి మార్పు చెందకుండా పనిచేసే ఒక ఉన్నతమైన వ్యక్తి మన చంద్రరావు సార్. ఎందుకంటే సార్ రవీంద్ర భారతి స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందు సార్ ఎక్కడ పనిచేసినా నాకు తెలియదు నాకు తెలిసి చేయకపోతారు రవీంద్ర భారతి అనుకుంటా ఫస్ట్
ఎప్పుడైతే రవీంద్ర భారతి స్కూల్ స్టార్ట్ చేసినాక రవీంద్ర భారతి స్కూల్లో జాయిన్ అయ్యాడో ఇవాళ రవీంద్ర భారతి అప్గ్రేడ్ అయ్యి గుడిసెపాటు అయినప్పుడు కూడా గుడిసెపాటు కూడా సార్ పనిచేస్తాడు. అంటే సార్కు ఈ బడికి ఉన్న బంధం అట్లాంటిది. చాలా మంది టీచర్లు వాళ్ళ స్వార్థం కోసమా ఏదైనా ఒక 2 పీరియడ్లు చెప్పుకొని వచ్చి పోయి ఈ బడి కాకపోతే ఇంకో బడి కాకపోతే ఇంకో బడి, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు పోయి స్థిరపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఎప్పుడు చూసినా చంద్రరావు సార్ మాత్రం రవీంద్ర భారతి స్కూల్ అని అంటారు. మన రవీంద్ర భారతి స్కూల్ ఉన్నన్ని రోజులు సార్ దగ్గరే ఉంది, సారే ఉన్నాడు. మన టీసీలు, మన బయోడేటాలు, మన ఏమైనా ఫార్ములు కావాలన్నా కూడా ఇలా చంద్రరావు సార్ మనకి ఇస్తాడు. ఎందుకంటే రవీంద్ర భారతి చరిత్ర మొత్తం సార్ దగ్గరనే ఉన్నది. ఇలా సార్ దృష్టిగా ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారు సార్ చేతిలో. కాకుండా సార్ మాత్రం అదే స్థాయిలో ఉన్నాడు ఇలా ఇప్పటికీ. కేవలం రవీంద్ర భారతిని నమ్ముకొని పనిచేశాడు ఆయన. రవీంద్ర భారతి స్కూల్ అప్గ్రేడ్ అయినాక గుడిసెపాటు స్కూల్లో పనిచేస్తాడు. కానీ ఆయన సొంతూరుకి పోయా ఎక్కడో పోయి బడి పెట్టడం లాంటిగా, లేకపోతే ఇంకేమైనా స్కూల్లో ఒక ఆలోచన ఉంటుంది. అట్లాంటివి కూడా సార్ కాదనుకొని ఏం లేదని మా రవీంద్ర భారతి కోసం మేము పనిచేస్తామని చెప్పిండు సార్. అది నేను ఒక సందర్భంలో సార్ కూడా చెప్పిండు, ఇవాళ నేను ఎంతో కష్టపడి చదువుకుని ఒక స్థాయికి వచ్చిన బిడ్డ, కాకుంటే నేను ఒక ఓసీ రిజర్వేషన్లు ఉన్నా. ఇలా రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి నాకు కొన్ని ఉద్యోగాలలో నాకు మైనస్ అయింది. లేదంటే నేను కూడా నార్మల్ కింది స్థాయి మాకు ఐడియా లేదు కాబట్టి ఒక్కొక్కరు తలా 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఏ వృత్తి చేపడతా ఉన్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఏ స్థితిలో ఉంటున్నారు అన్నటువంటిది మీరు పరిచయం చేస్తూ ఉన్నట్టుంటే సో మేము ఏం మాట్లాడాలంటే యాక్చువల్గా ఒక్కొక్కరు దాదాపు 10-15 ఇయర్స్ నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్న తర్వాత మంచిర్యాలలో ఇంటర్ చేసిన సార్. తర్వాత డిగ్రీ కూడా మంచిర్యాలలో అక్కడనే చేసిన సార్. తర్వాత ఇక ఉద్యోగరీత్యా కానిస్టేబుల్గా ప్రాక్టీస్ చేసి 2013లో కానిస్టేబుల్గా పంపించుకున్నాం సార్. అది కూడా కేవలం మీ యొక్క బేసిక్స్ వల్లనే సార్. చిన్నప్పుడు ఒక మొక్క ఎదగాలంటే దానికి బంగారు తొట్టి అవసరం లేదు సార్, నాణ్యతమైన మట్టి అందించాలి. అట్లాంటి అనుభవాలు మాకు అందించింది సార్. ఇలాంటి ఈరోజు పొజిషన్లో 16 సంవత్సరాల అనుభవాలు మరియు ఎక్కడెక్కడో మాకున్న గర్వంగా ఫీల్ కావడానికి కారణం కూడా అది యొక్క మీరు ఇచ్చినటువంటి పునాదులే సార్. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా కూడా పునాది గట్టిగా ఉండాలి సార్. అటువంటి పునాది మీకు మాకు అందించారు సార్. అందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇక రెగ్యులర్గా మాకు సార్లు కలుస్తూ ఉంటారు సార్. ఇక వేరే వాళ్ళకి సార్. థ్యాంక్ యూ సార్. ఓన్లీ 4th to 6th అంతే 2 years ఇక్కడ జాయిన్ అయినా అంతే. ఓన్లీ 2 years కానీ మై 10th అయిపోయినాక కూడా నన్ను ఇన్వైట్ చేసి శ్రీనివాసరావు తిరుపతి అందరం పరిచయం లేదు. మేము మళ్ళీ ఎప్పుడు సంపాదించుకోలేము సార్. ఫిఫ్త్ టు 6th 2 years ఇక్కడ చదువుకున్నా. కాకపోతే మీతో వాళ్ళ బాణ్యం మాత్రం నాకు ఆ క్లాస్ నుంచి ఉన్నది కూడా ఇప్పటి వరకు ఉంది సార్. నేను మ్యాక్సిమం వైశ్వనాథ్ సార్కి చంద్రరావు సార్ ఇద్దరికే గుర్తుండి ఉంటా, అంతే ఎవరికి గుర్తులేదు. కానీ ఫ్రెండ్స్ అందరికి మాత్రం గుర్తున్నా. 10th తర్వాత కూడా ఒకసారి గెట్ టుగెదర్ చేసి స్కూల్లో, అప్పుడు కూడా నన్ను ఇన్వైట్ చేసిరు, నేను వచ్చి పార్టిసిపేట్ చేసిన. మళ్ళీ నిన్న మధుకర్ అండ్ సురేష్ వాళ్ళు కూడా వచ్చి సేమ్ నేను ఇక్కడే ఉన్నా సార్, షాప్ ఇక్కడ హార్డ్వేర్ షాప్ పెట్టేసుకున్నా. లక్షపేట లోకల్లోనే ఉంటా. ఫ్రెండ్స్ అందరికీ కూడా కాంటాక్ట్లో ఉన్నా. థ్యాంక్ యూ. ఆ బాండింగ్ ఇంకా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకుంటున్నా. ఎందుకంటే 16 years అవుతుంది. ఆ బాయ్స్ అంటే డాక్టర్స్ కలుస్తా ఉన్నాం. మేము అక్కడ ఆ రోడ్డు పని తిరిగే వాళ్ళం. మేము ఎక్కడో ఒక అవలగడ్డలో వేసి ఎక్కడో కలుస్తా ఉన్నాం. అందరం పరిచయం ఉన్నాము. అరే వారొక్కడే కాదు బాయ్, అందరూ కలుస్తారు. నువ్వు కూడా కలిసినావు, అందరూ చేస్తున్నావు. కాకపోతే ఏంటంటే మీరు కనుక చాలా అవుతుంది కాబట్టి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. మహేందర్, ఓకేనా? నేను 6th నుండి 10th వరకు అక్కడే చదువుకున్నాను. నాకైతే నేను స్కూల్, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసినా కానీ నా లైఫ్ మార్చి మాత్రం స్కూల్. ఎందుకు స్కూల్ అంటున్నాను? నేను 1 to 5th నేను మా దగ్గరనే ప్రైమరీ స్కూల్, గౌడ్ స్కూల్ చదువుకున్నాను. దాని లైఫ్ చాలా ఆటపాటలు ఉంటాయి. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు అంతగానం మనం అక్కడ పోయింది ఎక్కడ, చదివింది ఎక్కడ, ఇక్కడికి వచ్చిన తర్వాత యూనిఫామ్ రోజు రావాలి, హోంవర్క్ చేయాలి, ఇదంతా దీని అమ్మాయి జీవితం ఇంద్ర బాగుపడుతున్నా. 6th
క్లాస్ ఎట్లా తిని వచ్చిన, 7th క్లాస్లో సగం బంకు కొట్టిన, 8th క్లాస్లో మా డాడీ ఇచ్చా కొట్టిండు నన్ను. ఇక అట్లే బాగా కొట్టిండు 8th క్లాస్లో. 9th క్లాస్లో కొంచెం తెలివి పెరిగింది, కొంచెం చదువు స్టార్ట్ కొంచెం అట్లా 9th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. కానీ 10th క్లాస్ వచ్చింది. 10th క్లాస్ స్టార్టింగ్లో పికప్ అయినా, నేను 10thలో పికప్ అయినా చదువు స్టార్ట్ చేసిన. అది నాకు బాగా గుర్తుంది. 10th క్లాస్లో నన్ను కొట్టిండు సార్, వైశ్వనాథ్ సార్ కొట్టిండు, నాకు గుర్తుంది. మంచిగా అంటే క్లాస్లో కొట్టలేదు, ఎంటైర్ మన స్కూల్ ముంగడ కొట్టారు. నాకు ఐడియా ఉంది దసరా హాలిడేస్ అనుకుంటా. దసరా హాలిడేస్ వర్షం పడ్డాయి, మన రవీంద్రబాద్ స్కూల్లో వాటర్ వచ్చినాయి. వాటర్ వచ్చిన తర్వాత మనం గుడిసెపేట స్కూల్లో తీసుకున్నాం. అందరినీ ఒక బయట కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత నేను నాకు స్పెషల్ క్లాస్ ఉండే, స్పెషల్ క్లాస్కి నేను రాలేదు, నేను బంక్ కొట్టిన. వచ్చిన తర్వాత సారు అందరం కలిసి చెంప మీద 2 కొట్టిండు. నన్ను సార్ కొట్టింది, అంతకుముందు కొట్టిండు నాకు గుర్తులేదు. 5th, 6th, 7th కొట్టిండు, నాకు గుర్తులేదు. నాకు గుర్తుకొచ్చిన మాత్రం అది 10th క్లాస్లో ఒకసారి కొట్టిండు సార్. అందరం కూడా కొట్టారు, స్కూల్ ముందు కొట్టిండు. అదే నా లాస్ట్ టైం. ఇక ఆ రోజు కొట్టిండంటే మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి తీసుకోలేదు. బాగుంది. 10thలో కొంచెం నన్ను సార్స్ అందరూ, నేను ఒక్కరి పేరు చెప్పదలుచుకోలేదు, అందరూ బాగానే ఎంకరేజ్ చేశారు. అండ్ నాకు కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. నా లైఫ్ టన్ను తిరిగింది మాత్రం 10thతోనే. ఎందుకంటే 9th వరకు సత్యం సార్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. సార్ వెల్కమ్ టు మన హిందీ టీచర్ సత్యం సార్. ఈ మధ్యలో సార్ కూడా శ్రీ చైతన్య చూసిన నాకు కొద్ది సమయం అనిపించలేదు. సేమ్ మన స్కూల్లో ఎట్లా వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత ఇంటర్ ఎట్లా కలిసిన నా దోస్తులు అప్పుడు 90 మంది. ఇంటర్లో మార్కులైతే వచ్చినాయి కానీ ఫ్రెండ్స్ ఎవరు గుర్తులేదు నాకైతే. వాళ్ళు ఎవరికి కలిస్తే ఇంటర్ ఫ్రెండ్స్ అని చెప్తారు. అదే నాకు గుర్తుకొస్తలేదని అంటున్నా. అదే డిగ్రీ చేసిన, ఇక్కడ లోకల్లో డిగ్రీ చేసిన. ఆ డిగ్రీ ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ సర్కిల్ 15 మంది 20 మంది గుర్తున్నారు. పీజీ చేసిన, డిగ్రీ లైఫ్ బాగా ఎంజాయ్ చేసిన. డిగ్రీ ఎంజాయ్ చేసిన. 10thలో చదివిన మంచిగా, ఇంటర్లో చదివిన. డిగ్రీలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి. అప్పుడే కాస్త మా డాక్టర్ కాస్త రిలేషన్ చదివాడు. అండ్ కొంచెం వేరే తిరుగుడు ఎక్కువైనాయి. చెప్తున్నా బిజినెస్ అట్లా తిరుగుడు ఎక్కువైంది డిగ్రీ. ఆ తర్వాత డాడీ వార్నింగ్ ఇచ్చిన డిగ్రీ తర్వాత, అరే ఇది లైఫ్ కాదురాబాయ్, పో జాబ్ అన్నాడు. ఇంకా బాబా జాబ్ అయితే నాతో సాధన అయితే లేదు, అట్లా పీజీ చేస్తాను చెప్పేసి పీజీకి పోయినా. మన పీజీ కాకటి నేను ఓయూ ఎంట్రన్స్ రాయలేదు, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటుంది, ఎందుకు అట్లా కానీ చెప్పేసి పథకం ఏం చేస్తాం, లైఫ్ అట్లా ఇచ్చిన బాగుంటుందేమో. కేయూ రాసిన వచ్చింది. కాకతీయ అయితే అక్కడ హాస్టల్లో ఉండి మాత్రం కాదనుకొని శాతవాహనం తీసుకొని అప్పటి నుంచి మొదలుపెట్టిన. ఫస్ట్ ఇయర్ కరీంనగర్ రోజు అప్పని ఇష్టం. అదే పోయిన తర్వాత పొద్దున 7కి లేచిపోతే చదువుడు ఏమీ ఉండకపో, అక్కడ పోయిన తర్వాత కూరుకోడు క్లాస్లో మొత్తం ఆవిలింప తీసుకోడు, కూరుకోడు అంతే. పోడు 9. అట్లే పీజీ మాత్రం సెకండ్ ఇయర్ హాస్టల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేసాను. ఆఫ్టర్ దాట్ కొంచెం నేను తర్వాత పీజీ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో బీపీఎం చేసిన ఒక 4 years. ఆ తర్వాత బీపీఎం ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీ అయినా. ఈ జీవితం అక్కడికి సమాప్తం అయిపోయింది. పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చిన తర్వాత అంతకుముందు జీవితం మీద ఆశ ఉండే, ఏదో గొప్ప అయితే అని చెప్పేసి ఆ జాబ్ వచ్చిన తర్వాత అమ్మతో జీవితం ఇక్కడికే అయిపోయింది అనుకున్నాం. అంతేగా అయిపోయింది నిజాన్ని. పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చిన తర్వాత ఏంటో ఫుల్ స్టాప్ పడిపోయింది. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఈ జాబ్ ఏంద్రా, ఈ జీవితం ఏంద్రా, పొద్దున వల్ల రావాలి అంటే ఈ గవర్నమెంట్ జాబ్ ఎందుకు వచ్చింది అనిపించింది. అట్లా కూడా అనిపించింది. ఈ గవర్నమెంట్ జాబ్ ఏంద్రా, సపరేట్గా వ్యవసాయం చేసుకుంటే బాగుంది. ఈ రీసెంట్గా అట్లే లైఫ్ అట్లే సాగుతా ఉంది. కానీ ఇక అదే సబ్జెక్టు అసలు ఆ రోజు వైఎస్ఆర్ గారు, శ్రీనివాస్ సార్ గారు రాకపోతే, చంద్రదాస్ సార్ గారికి మళ్ళీ తెలియకపోతే ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను ఉండేదాన్ని కాదు. ఈ రోజు నా లైఫ్ అంటే ఏమన్నా నేనేమైనా సాధించినా అంటే అది కంప్లీట్ మన శ్రీనివాస్ సార్ గారికి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే నేను 10thలో ఇంటర్లో వచ్చినప్పుడు కూడా నాకు ఎలాంటి అవగాహన లేదు. అంటే లైఫ్లో ఇది సాధించాలి, మనకి లైఫ్కి ఒక గోల్ ఉంటుంది అని నాకేం తెలియదు. 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఇవన్నీ నాకేం తెలియదు. నేను జస్ట్ చదువుతున్నానా అంటే చదువుతున్నా అంతే. తర్వాత శ్రీనివాస్ సార్ గారు నన్ను ఎగ్జామ్స్ రాపించిన తర్వాత నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. అదే నాకు ఇక్కడ ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది, గాడ్ గిఫ్ట్ లాంటిది. నేను
మించిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు మించిన గురువులకు తల్లిదండ్రులకు మించిన దైవాలు ఇంకెవరు ఉండరు. గాడ్ గిఫ్ట్ లాంటి వాళ్ళు ఈ గురువులు అంటే. నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంటర్ని 10th లో మెరిట్ సాధించాను. ఆ మెరిట్ ద్వారానే మళ్ళీ నాకు గవర్నమెంట్ హాస్టల్లో సీట్ వచ్చింది ఇంటర్కి. అక్కడ జాయిన్ అయ్యాను. బట్ అంత బెటర్గా లేకపోవడం వల్ల నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి నా లైఫ్ మళ్ళీ కొంచెం చేంజ్ అయిపోయింది. అక్కడ నుంచి నాది నేనే ట్యూషన్ చెప్పడం, ఆ తర్వాత స్కూల్ చెప్పడం, అక్కడ నుంచి నాది నేనే సంపాదించుకుంటూ నాది నేనే చదువుకోవడం స్టార్ట్ చేసిన. నా లైఫ్ అంటూ ఒక గోల్ పెట్టుకున్నాను. అది ఇంకా రీచ్ అవ్వలేదు. అది మీ అందరి ఆశీస్సులతో, మన గురువుల అందరి ఆశీస్సులతో నేను ఆ గోల్ రీచ్ అయ్యి మళ్ళీ మనందరికి ఇట్లాంటి పెద్ద పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి గురువులందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నా గోల్ని నేను రీచ్ కావాలి. మళ్ళీ మిమ్మల్ని అందరికీ ఇలా ఇన్వైట్ చేయాలి. మా ఫ్రెండ్స్ అందరికి ఇంత మంచి పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నా. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం చదువుకునే ఏ ఒక్క ఇయర్ని కూడా వేస్ట్ చేయద్దు. మన లోపల ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటో గుర్తించండి. నా దగ్గర మనీ లేనప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చూసి ఒక వర్క్ నేర్చుకొని దాంతో మనీ సంపాదించుకుంటూ కరోనా టైంలో నా ఫ్యామిలీకి హెల్ప్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఎవ్వరు కూడా ఎవరిని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎవరిలో అందరి లోపల ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. సో మీరు చదువుకున్న ప్రతి అక్షరానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మన ఫ్రెండ్స్ అందరినీ కోరుకుంటున్నా. మన గురువులు మనకు అందించిన విద్య వల్ల మనం మంచి స్థాయిలో ఉండి వాళ్ళకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఈ రోజు నా లైఫ్ ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా శ్రీనివాస్ సార్ గారి శిక్షని. నేను ఇక్కడే కాదు, నా తల్లికి, నా అన్నకి, నా ఇంట్లో వాళ్ళకి, నాకు ఇప్పుడు పై స్థాయి చదువులు చెప్పే వాళ్ళకి, నేను ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా శ్రీనివాస్ సార్ గురించి ప్రతిసారి చెప్పుకుంటాను. ఎందుకంటే సార్ ఆ రోజు ఒకవేళ నన్ను ఎగ్జామ్ రాయలేకపోతే రాయడానికి సార్ ఇన్వైట్ చేయకపోయి ఉంటే నేను ఏ పొలం గట్లకుండా ఉండేదాన్ని. కానీ ఈ రోజు నేను ఇక్కడ దాకా వచ్చి ఒక టీచర్గా ఒక హెచ్ఎం స్థాయి దాకా కూడా నేను వచ్చేసిన. ఇప్పుడు నేను మా స్కూల్లో హెచ్ఎం స్థాయిలో ఉన్నా. నేను ఆ స్కూల్లో కూడా అన్ని లీడ్ చేయగలుగుతా. మా స్కూల్లో నేనే హ్యాండిల్ చేస్తా. అంటే మన గురువుల కష్టం ఎంత ఉన్నదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత నిస్వార్థత ఉంటుందో నాకు తెలుస్తుంది. సో ఇదంతా మనం అనుభవిస్తే కానీ అర్థం కాదు కష్టం అన్నట్టు. ఇదంతా నేను ప్రాక్టికల్గా ప్రతిరోజు చూస్తున్నా కాబట్టి ఈ రోజు ఏదేమైనా మిమ్మల్ని అందరినీ కలవాలి. నాకు ఈ లైఫ్ ఇచ్చిన శ్రీనివాస్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలని నేను ఇక్కడికి వచ్చానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన ఫ్రెండ్స్కి, మా గురువులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి రోజు మళ్ళీ నేను నా లైఫ్లో నేను పెట్టుకున్న గోల్ సక్సెస్ అయి రావాలని మీరందరూ నన్ను మరోసారి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ భవాని. పాపం మనకి ఏదో గోల్ ఉందట, అది రీచ్ అయ్యేంత వరకు అందరం ఆల్ ది బెస్ట్ చెప్దాం. రీచ్ చేయండి అందరం, మన స్కూల్ బ్యాచ్ ఆల్ ది బెస్ట్ చెప్దాం. బాగా ఇష్టం ప్రశాంత్ ధర. సార్ అందరికీ నమస్కారం. నా పేరు పెరగబెట్ట, మాది వెంకపల్లి. మన స్కూల్లో నేను 6th to 10th చదువుకున్నాను. ప్రస్తుతానికి నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే నేను ఇంతతో ముగించదలుచుకున్నాను. మన మిత్రులందరికీ క్లాసులు ఇచ్చి తర్వాత మళ్ళీ ఏమంటే మళ్ళీ కొనసాగిద్దాం అనుకుంటున్నాను. గట్లా మాట్లాడరా ఏం లేదు, అంత ఏమున్నారా మళ్ళీ వచ్చే కలిసినప్పుడు మాట్లాడదామని చెప్పి. అరే మధుకర్ ఇక ఆలస్యం చేయొద్దు. సార్లు మనకు సమయం కేటాయించారు, దాన్ని మనం దుర్వినియోగం చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. చాయ్ సమోసాలు చెప్తే అయిపోవారా దా అని. అరే తొందర వెల్కమ్. మన సోషల్ సార్ సత్యం సార్ వస్తాడు. అందరికీ సుపరిచితుడు, అందరితో మంచిగా ఉండేది వాడు సార్. పాపం
చిన్నారులు చిరంజీవి విద్యార్థులు ఢిల్లీకి రాదైనా తల్లికి కొడితే మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ కూడా మాకు శిష్యులే వచ్చి ప్రజెంట్ సిచ్యువేషన్లలో మీరు ఏమేమి చేస్తూ ఉంటున్నారు, ఏ పొజిషన్లో ఉన్నారో మాకు చెప్పమని చెప్పాం. మరి నేను మాట్లాడాలి అని అంటే మాకు కష్టానికి తెలిసి ఉండాలి. అందుకని కాలం వృధా చేయకుండా, సమయం చాలా ఆసన్నమైంది కాబట్టి కాలం వృధా చేయకుండా, మీరు రాకపోతే నేనే పేర్లు పెట్టి పిలుస్తా. అందులో పేర్లు రాకపోతే నాకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఇంటి పేరే గుర్తుకొస్తుంది, బియ్యాల ఫస్ట్. నిజంగా యాక్చువల్గా అందరూ మాట్లాడారు. ఎందుకంటే ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో 2007-8 అని అంటే 17-18 ఇయర్స్ అయితే ఉంటుంది కాబట్టి 16-17 ఇయర్స్లలో చూడలేకపోవచ్చు, కొందరు కలవలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల రీత్యా కొందరు కలిసి ఉండవచ్చు. మరి మీరందరూ కూడా మీది గతించినటువంటి విషయాలను కానివ్వండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, మాతో పాలు పంచుకోవాలి. తప్పకుండా ఆలస్యం చేయొద్దు అసలుకి. నమస్కారం అందరికీ. వెరీ గుడ్. 2007-8 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కానీ మన బ్యాచ్ తక్కువ చేస్తున్నా కూడా యాక్టివిటీస్లో ముందు ఉన్నాం. నా పేరు బిఆర్ తిమాపూర్. ఐడియా సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తా. కానీ ఈ ఆలోచన సార్ నాకు ఎట్లా వచ్చిందంటే ఇన్స్టాలో రీల్ చూస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ మన ఫోర్త్ రోజు చూసినప్పుడు 2010 బ్యాచ్ వాళ్ళు సూపర్గా రీయూనియన్ అనే ప్రోగ్రామ్ చేశారు అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళు. మనం 2007-8 బ్యాచ్ 16 ఇయర్స్ అవుతారు. ఒక మొక్కలు ఎప్పుడో చూసుకోరు. చాలా మంది ఒక బాయ్స్ అంటే అక్కడ కలుస్తారు కానీ కలిసి ఎవరు కావాలి. అప్పటి వాళ్ళే 2010 వాళ్ళే కలవాలని అంతా కుతూహలంగా ఉన్నప్పుడు మనకు 7-8 బ్యాచ్ ఎందుకు కావాలనుకుంటారు. ఒక వీడియో పెట్టినా అందరు రెస్పాన్స్ వచ్చింది, యూనియన్ మంచిగా అయింది. కొందరు మిస్ అయ్యారు, వాళ్ళకి ఏదో పర్సనల్ పనులు ఉంటాయి కానీ సక్సెస్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్ అందరికి వచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు మొక్కగారు వెళ్ళాను. నేను ఒక 2000 చదువుతున్నాను. నేను ప్రస్తుతానికి ఒక సాఫ్ట్వేర్ డిగ్రీ చేస్తాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. మనం గుడ్ మార్నింగ్ కూడా మొదలుపెట్టుకున్నామంటే గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మన అభ్యర్థులను ఆహ్వానాన్ని తీసుకొని మన కోసం సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చినటువంటి మన అధ్యాపకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మనందరి తరఫున. అదేవిధంగా ముందుగా నన్ను నేను పరిచయం చేసుకోవాలి. చాలామంది నిలవి కావచ్చు, చాలా కావచ్చు. అటు మీకు కూడా నా పేరు మధుకర్, మాది వెంకట్రావుపేట్. ప్రస్తుతం నేను 2000 ఇక్కడ అయితే రవీంద్రాబాద్లో 2008 అంటే 7-8 అంటే 9th 10th మాత్రమే చదువుకున్నాను. అప్పుడు 10th క్లాస్లో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఉండలేకపోయినా, సగంలోనే రాదు అయినా. అప్పుడు వై శ్రీనివాస్ సార్ గారిని, తర్వాత మా బాబాయ్ ఉండే అప్పుడు రవిబాబాయ్ అంటే మీ అందరికీ పరిచయం కాదు. మా బాబాయ్ వల్ల నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నా అంటే అది ఖచ్చితంగా శ్రీనివాస్ సార్, అదేవిధంగా మా బాబాయ్ వీళ్ళిద్దరు చదవాలి. నేను ఈరోజు మీ ముందు ఒక గవర్నమెంట్ జాబ్ తీసుకొని నిలబడ్డానంటే వీళ్ళిద్దరు కానీ దానికి నేను వీళ్ళిద్దరికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఫ్రెండ్స్ అందరికీ అభినందనలు. ముందుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా బియ్యాల మధుకర్ అండ్ సురేష్ వాళ్ళకి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ నేను ఈ స్కూల్లో అసలు జాయిన్ అయ్యడానికి చంద్ర సార్ అండ్ శ్రీనివాస్ సార్ కారణం.
జాయిన్ చేయాలనుకోలేదు. ఎందుకంటే అప్పుడు అమ్మాయిలు కదా, అమ్మాయిలను గవర్నమెంట్ స్కూల్లోనే వేస్తుండే కదా. నాకు కూడా అలానే ఉండే. సార్లు రావడంతో నేను మా డాన్ని నాకు ప్రైవేట్ స్కూల్లో చదవాలని ఉందని, అది లక్షపేటలో చదవాలని ఉందని నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా. కానీ ఈ సార్లు రావడం వల్ల, వీళ్ళు మా పేరెంట్స్తో మాట్లాడడం వల్ల వాళ్ళు జాయిన్ చేస్తారు, ఇంట్రెస్ట్ పెంచారు. అప్పటికి నాకు లక్షపేట అంటే ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అసలు. లక్షపేట అంటే ఏంటి, ఎంత దూరం ఉంది, ఎంత ఛార్జ్, ఆ టైంకి వల్ల బస్ ఎక్కువ ఇది కూడా తెలియదు. ఆ విలేజ్ నాది తెలియదు. అక్కడి నుంచి వచ్చిన నేను. సరే అప్పుడు నేను స్కూల్కి వచ్చాను. ఫస్ట్ డే మా డాడీ ఎక్కించారు, ఆటో ఎక్కించి పంపించారు. మళ్ళీ రిటర్న్ రావడం నాకు తెలియదు. చంద్రబాబు సార్ గారు ఆటో ఎక్కించి నన్ను మళ్ళీ ఇంటికి పంపించారు. స్కూల్ అయిపోయినా కానీ థ్యాంక్ యూ సార్. ఆ రోజు మీరు నన్ను అలా పంపిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నా మైండ్లో ఫీడ్ అయిపోయింది కూడా. శ్రీనివాస్ సార్ గారు ఒకరోజు స్కూల్కి రాలేదు, అది 10th క్లాస్. మంచిగా డుమ్మా కొడుతున్నా. సార్ వచ్చేసి కోపానికి వచ్చారు. కోపానికి వచ్చి ఒకరోజు గ్రౌండ్లో చంద్రబాబు సార్ స్కూల్కి రావట్లే, బయటేస్తూ అట్లా అవి ఇవన్నీ కొట్టారు. ఇవన్నీ నాకు చాలా గుర్తొస్తున్నాయి. ఇంకా సార్ కింద జరిగిన సమయం మళ్ళీ ఒకసారి వినాలనిపిస్తుంది సార్. వీలైతే మ్యాథ్స్ సార్ వెళ్తాం సార్, ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పండి, మూడు కూడా ఎక్కువ చేసుకుంటాం. మళ్ళీ మాకు ఆ మెమరీస్ అన్ని మైండ్లో ఫీడ్ అయి ఉన్నాయి. ఇప్పటికీ నేను ఇంకేం సాధించలేదు. ఇప్పటికీ పిల్లలతో మర్చిపోయింది నా లైఫ్. ఇంకేమైనా సాధించాలని నేను కోరుకుంటున్నాను. మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ప్లే స్కూల్ లాంటిది. వీలైతే స్టార్ట్ చేసుకుంటాను సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి కాలేకున్నా. సార్ హిందీ మాస్టర్ సార్, మీరు హిందీలో వ్యంజనం ఇంట్లో సహకరించలేదు, అది పాసిబుల్ కాలేదు. తర్వాత నేను ట్రై చేశాను కానీ నాకు వీలు కాలేదు. ఇంకా దీప ఉండే తను కూడా ట్రై చేసింది కదా, నేను మాత్రం చేయలేకపోయినాను. సత్యం సార్ మీ మూమెంట్స్ కూడా ఉంటున్నాయి నాకు. ఇవన్నీ నేను ఏం చెప్పలేకపోతున్నాను, నాకు టైం లేదు. అందరికీ టైం ఇవ్వాలి కదా, క్షమించండి సార్, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అప్పటి కూడా అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు చదివిన ముందు హౌస్ వైఫ్. కమాన్పూర్లో ఉంటాను. 8th to 10th హైదరాబాద్ స్కూల్ ఏదైనా. నాకు 2 పిల్లలు, ఆయన కానిస్టేబుల్ కమిషనరేట్లో చేస్తారు. నాకు 12 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అందరికీ నమస్కారం సార్. నా పేరు అమరావతి. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. జైత్యాలో ఉంటుంది సార్. జైత్యాలో ఉంటున్నాం మేము. బాగున్నారు సార్. ఇక్కడ ఫ్యామిలీకి వెళ్ళిపోయారు మా పేరెంట్స్. అందువల్ల మాకు మీతో రిలేషన్ తక్కువ అయిపోయింది. ఓకే సార్. మాది ఎల్లారావు సార్. నేను వ్యవసాయం చేస్తున్నా సార్. ఒక మనిషి జీవితంలో స్కూల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కూల్ లైఫ్ను చాలా డిసిప్లైన్గా తీర్చిదిద్దిన ఈ ఉపాధ్యాయులకు మా శిరసా వంచి నమస్కరిస్తున్నాను. అంటే నేను కోరుకున్నది అది. ఆ డిసిప్లిన్ ఉంటే మనిషి ఏ విధంగా ఎదగలుగుతాడు. ఆ డిసిప్లిన్ ముఖ్యం మనిషికి. ఆ డిసిప్లిన్ నేర్పించిన మన ఉపాధ్యాయులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జరిగింది కంప్లీట్ చేశారు. కాకపోతే రాజేష్ గారు చాలా బిజినెస్ చేస్తున్నారు. ఒకటి ఫర్టిలైజర్ షాప్, ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ షాప్ ఉంది. అండ్ ఇంకొకటి వ్యవసాయం అని చెప్తున్నారు సింపుల్గా. ఇవాళ నాకు తెలిసి వ్యవసాయం మించి లేదు. నిజం చెప్తారా, చాలా మంది బీటెక్లు, బీఫార్లు, ఎంబీఏలు చేసిన చాలా మంది మా దోస్తులు ఊళ్ళలో అగ్రికల్చర్ చేసుకుంటారు. వాళ్ళ అయితే నామోసేం ఫీల్ అయితే లేదు. నమస్కారం సార్. నా పేరు అన్న ప్రియాంక. నేను శిశువు 10th వరకు రైల్వే స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ వచ్చేసి మహేశ్వరం చదువుకున్నాను. తర్వాత బీటెక్ హైదరాబాద్కి వెళ్ళిపోయాను. బీటెక్ తర్వాత మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ వచ్చేసి రైల్వేలో వేస్తారు. ప్రజెంట్ మంచిగా ఉంటున్నాము. 2 బాబులు. పెద్ద బాబు 4th క్లాస్, చిన్న బాబు వచ్చి LKG. థ్యాంక్ యూ. నా పేరు శిరీష్ కన్నుల. ఇక్కడ వచ్చిన సార్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. రాణి సార్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్. ఇది రీయూనియన్ క్రియేట్ చేసిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్.
నేను 7th జాయిన్ అయినా. అంటే ఇంటర్ ఇక్కడ లక్షపేట, డిగ్రీ కూడా లక్షపేట. 10 years బ్యాక్ మ్యారేజ్ అయింది. 2 kids. మా హస్బెండ్ ఎస్ఏగా చేస్తారు దివ్యాంలో. అంటే హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు నేను వెటనరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. మున్సిపల్ ప్రైమరీ వెటనరీ సెంటర్లో చేస్తున్నా. పోస్టింగ్ అక్కడ, స్టిల్ వర్కింగ్ కూడా అక్కడే. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ, నన్ను గుర్తుంచుకొని పిలిచినందుకు. యాక్చువల్లీ 10th క్లాస్లో నేను లేను, కాకపోతే నన్ను పిలుస్తారని కూడా నేను అనుకోలేదు. గ్రూప్లో యాక్టివేట్ లేరని చెప్పేసి అంటున్నారు. ఎందుకు మనం లేము కదా, వెళ్తే ఏమైనా అనుకుంటే కావచ్చు అని అనుకున్నాను, బట్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పటికీ చెప్పిన క్లాస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ నాకు ఇప్పటికీ గుర్తుంది. కాకపోతే ఇక్కడ చెప్పడం టైం లేదు కాబట్టి మేబీ కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ చెప్తాను సార్. అంటే అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి కదా సార్. కానీ అప్పుడు మీరు షేప్ అవుట్ చేసింది ఆ తర్వాత కూడా కంటిన్యూ అయ్యి లేదు సార్. అంటే మీరు అప్పుడు అంత మమ్మల్ని భయంతో కనుక ఉంచుకొని ఉంటే మేబీ తర్వాత కూడా మేము అంత రీజన్గా ఉండేవాళ్ళం కావచ్చు. ఆ రోజు మీరు శ్రద్ధ తీసుకొని మా పైన, మా పిల్లలు వెంటనే తీసుకుని చేసినందుకు ఇవాళ మేము ఇట్లా ఉన్నాము అని అంటే దానికి కారణం 100%. ఆ తర్వాత ఫ్యామిలీ, తర్వాత కాలేజ్లో కానివ్వండి, ఫీల్డ్లో కానివ్వండి, అందరితో ఇంకా ఫ్రీగా అవుతున్నాం. ఎవరికి ఎక్కడెక్కడ ఉండాలని తెలిసింది కూడా మీరని. సో ఎప్పటికీ కూడా మీకు థ్యాంక్ యూ అని చెప్పి సరిపోదు, బట్ థ్యాంక్ యూ సార్. నమస్కారం. 9th క్లాస్ 10th క్లాస్ డిగ్రీ తర్వాత ఒక 5 years వరకు ప్రిపేర్ అయ్యింది. నేను దాని వ్యవసాయం చేసుకుంటాను. ప్రజెంట్ ఓకే. వేదిక గురించిన పెద్దలందరికీ, నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నవీన్ ఇల్లా, బాబాపేట్. నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో చేస్తాను మంచిగా. ఇంకోటి ఏంటంటే, ముందుగా మన తిరుపతి సార్ గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. సార్కు ప్రమోషన్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ వచ్చింది సార్కు, మ్యాథ్స్ సబ్జెక్టు. సార్కు కంగ్రాచులేషన్ మనందరి తరఫున చెప్తున్నా. వీళ్ళందరికీ నాకు విద్య నేర్పిన గురువులు, నా ఇంకో గురువు కూడా మన దగ్గరనే ఉన్నారు, బిఆర్ మాలిక్ గారు. నా బ్యాంకులో కానీ అన్నీ నాకు సర్వం, నాకు జాబ్ పెట్టించి నా అన్ని గురువు అయితే ఎట్లా చూసుకున్నాడో ప్రజెంట్ ఇప్పుడు స్టిల్ నాకు ఎప్పుడు కూడా అట్లనే చూసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మాకు ఒక కాంటెస్ట్ ఉన్నది. అంటే ఈ మంత్ ఒక కాంటెస్ట్ ఉంటుంది సార్. కాంటెస్ట్ అనేది వీక్లీ ఉండే 2 వీక్లు. మనం ఈ ప్రోగ్రామ్ అనేది చేసుకుందామని చెప్పలేదు. ఈ రోజు ఉండే కాంటెస్ట్ కూడా 1 week ముందే చేసినాం. ఎందుకంటే మన పూర్వ విద్యార్థులందరం కలుస్తున్నాం అనే ఆతృత. ఈ బాండింగ్ అనేది ఏంటంటే 10th క్లాస్ వాళ్ళు చదివిన బాండింగ్ ఏ ఫ్రెండ్స్తో కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే కలుద్దామనే వారం రోజులు 1 week. ఈ 1 weekలో అక్కడ ఫుల్ఫిల్ చేసి వచ్చినాం. చెప్పగానే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. అలాగే తిరుపతి సార్కు, లక్ష్మణ్ సార్కు, లక్ష్మణ్ సార్కు, సత్యం సార్, చంద్రబాబు సార్, గౌడపల్లి సార్ అందరికీ నమస్కారం. నేను ప్రజెంట్ లక్షపేటలో టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నా. 2008 to 10 రవీంద్ర స్కూల్లో డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా రాలేదు నాకు. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్లో కానీ ముత్తూట్లో వాటిలో జాబ్ చేసిన. ఆ తర్వాత నాకు ఏది కంఫర్టబుల్ అనిపించలేదు. తర్వాత లక్షపేట టిఫిన్ సెంటర్ పెట్టి నడిపిస్తున్నాను. జాబ్ చేసిన మళ్ళీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. శిశువు 10th హైదరాబాద్ 11 సంవత్సరాలు అయినా ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేస్తాను.
విజయకరించిన పెద్దలు సార్ అందరికీ నమస్కారం. అదే మిత్రులు అందరికీ కష్టం చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు మహేష్ లక్ష్మీపూర్. బాగా సంతోషంగా ఉంది. చిన్ననాటి గురువు గారందరికీ నమస్కారాలు, చిన్ననాటి మిత్రులందరికీ నమస్కారాలు. నేను చింతగిరి సురేష్ తిమ్మాపూర్. నేను చేస్తున్నది వెహికల్ కన్సల్టెన్సీ చేస్తున్నాను. 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ విత్ ఫైనల్స్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు జ్యోతి. శ్రీరాములో ఉంటుందా సింగరేణి బాబు. అందరం బాగానే ఉన్నాము, కానీ మా దాంట్లో అందరం ఒక స్వప్నాకే ఏం బాగలేదు. ఈ లైఫ్లో ఆయన అందరూ బాగున్నారు, కానీ ఒకటి అదొక్కటే బాగలేదనే అంతే. మా దాంట్లో కొంచెం టెన్షన్ అంతే. ఎవరికైనా మన సమస్య వచ్చిందంటే మనం తోడ్పాటు అందించవచ్చు ఎంతో కొంత. పాఠశాల ఫౌండర్ కరస్పాండెంట్ శ్రీ కె తిరుపతి సార్ గారికి, అలాగే పార్ట్నర్ శ్రీ వై శ్రీనివాస్ సార్ గారు, అలాగే మేడం గారు శోభా మేడం గారు, మరియు లక్ష్మీరాజం సార్ గారు, కట్ట సత్యం గారు, గౌతమ్ సార్ గారు, కలిపాక సత్యం గారు, అండ్ నా యొక్క చిన్నారులు చిరంజీవి విద్యార్థులు, మీరు ఇప్పుడున్నటువంటి పొజిషన్లలో దాదాపు విద్యార్థులైనా ఉండటం. ఇందాక చెప్పాను, ఏ పొజిషన్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా దాదాపు కూడా నా దగ్గరికి ఉన్నటువంటి శిష్యులే కాబట్టి శిష్యులను వర్ణించడంలో తప్పలేదు. దాదాపు కూడా చదివినప్పుడు అప్పుడు నాకు సబ్జెక్టు పరంగా సబ్జెక్టు లేదనుకుంటా, బహుశా టీఈటీగాను విజిల్ పెట్టు ప్రేయర్ చేయించడం, ఆటలు ఆడించడం, దాంతో మాత్రమే సరిపెట్టుకుంటూ ఉన్నాం. సో అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది నా చేతిలో ఉండే కాబట్టి ఎవరు చూసినా మీరు ఎక్కడ పడ్డా మీ పేరు కంటే ముందే ఇంటి పేరు గుర్తుకొస్తాను నాకు. అంతేగాని ఇప్పుడే ముందుగానే అలాగనే చెప్పాను, బిఆర్ అని కానీ ఇంగిలి అని కానీ కోలపల్లి అని కానీ, లేదంటే ఇతరత్రమైనటువంటి పేర్లు. తనుగుల శిరీష రాజమౌళి గారి బిడ్డ. మరి దాదాపు 36 మెంబర్స్ మనకు అయ్యారు వచ్చేసి 2007 అంటే 36 మంది అనుకుంటా. ఆ 36 మందిలలో బాలకృష్ణ అని లక్ష్మీపూర్, తనుగుల నవీను అని మన ప్రియ శిష్యుడు, వీళ్ళిద్దరు లేకపోవడం అందుకు బాధాకరంగా అనిపిస్తూ ఉంది. కానీ తప్పదు, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు కాబట్టి ఏదో ఒక రూపకంలో బహుశా ఆయుష్ అని అనుకోండి, లేదు అని అంటే మరేదైనా అనుకోండి, గతించడం అనేటువంటి తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఇక పోతుంటే అప్పుడు చెప్పినటువంటి ఎడ్యుకేషన్ విషయంలో, ఆడపిల్లల విషయంలోనూ విద్యా విషయంలోనూ చాలా కరాకంటిగా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఒక రవీంద్ర భారతి మాత్రమే. అప్పుడు ఇటికాల విశ్వశాంతి ఉంది, వివేకానంద ఉంది, విశ్వభారతి ఉంది, వివేకానంద ఉంది. దాదాపు కూడా 3-4 స్కూళ్ళు మనకు ఏకదాటిగా పోటీగా వచ్చినా కానీ కూడా మనల్ని తట్టుకోలేకపోయినాయి. అప్పుడు అది మనకున్నటువంటి తిరుపతి సార్ గారు, కుమార్ సార్ గారు, వై శ్రీనివాస్ సార్ గారు, అప్పుడు మీకు ఐడియా ఉందో లేదో రాధాకిషన్ సార్ గారు కూడా ఉండేది. అప్పుడు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఏ అమ్మాయి కూడా వితౌట్ పర్మిషన్ తోటి బయటకు వెళ్ళేది కాదు. ఫస్ట్ శ్రీనివాస్ సార్ మీకంటే ముందే మా చెవులు దింపేది, సార్ క్యాండిడేట్ బయటకు కదులుతున్నారు వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి, మీరు ఏం చేస్తున్నారు మరి క్లాస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిబుల్ డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డిసిప్లిన్. ఎవరైతే త్రిపుల్ లాగా ఈ త్రిబుల్ ఫార్ములా ఫాలో అవుతూ ఉంటుంటారో వాళ్ళ లైఫ్ అన్నటువంటిది చాలా అంచెలంచెలుగా 3 పూలు 6 కాయల్లాగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. కూర్చున్నటువంటి విద్యార్థులలో 36 మెంబర్స్లలో ఏ ఒక్క 6 మెంబర్స్ లేరనుకుంటే బహుశా ఈ 30 మెంబర్స్లలో నాకు తెలిసి 100% గవర్నమెంట్ జాబ్లలో ఉన్నారు. మరి అంత పొజిషన్కి వచ్చింది అని అంటే ప్రాథమిక విద్యను అందించినటువంటి గురువు గారికి మనం వెళ్ళవేళ కృతజ్ఞతలుగా ఉండడంలో తప్పలేదు. మరి మాట్లాడండి చిన్నారులు అని అనుకున్నప్పుడు ఎంతో అనుభవించారు. మనకు మల్యాల భాగ్యలక్ష్మి గారు చెప్పారు, ఈ టీచర్ ఇలా. సో ఎంతో అనుభవించిన విషయాన్ని పాలు పంచుకోండి అని చెప్పినప్పుడు కొద్దిగా మాట్లాడడం, ఇంకా కూడా ఇంత ఎత్తులో ఉన్న ఈ స్థాయిలో ఉన్న స్టేజ్ పియర్ అన్నటువంటిది మీరు వెంటాడుతూ ఉన్నారు. అది భయం లేదు నాయన, మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా పాఠశాలలో మాట్లాడడం,
ఫస్ట్ మీకే మోరు అద్దంలో చూసి మాట్లాడుకోవడం, తర్వాత మీ కుటుంబంతో మాట్లాడుకోవడం, తర్వాత ఒక 10 మందిలో 50 మందిలో తద్వారా మీరు 5,000 మందిలో మాట్లాడినా కానీ కూడా పియర్నెస్ అనేటువంటిది దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. అందరికీ వివాహాలు అయితే ఉంటున్నాయి. లేటెస్ట్ వివాహము మన అల్లంల జ్యోతి అప్పుడు కలిసినారు ప్రియమిత్రులు అందరూ కూడా శిష్యులు. గౌతమ్ సారు మేము కూడా అక్కడికి వెళ్ళాం. ఎంత ఆనందం అనిపించింది అని అంటే ఇంటిలో ఎన్ని అల్లాలు ఉన్నా కానీ కూడా ఇంటి లోపలనే వదిలేసి కడప దాటిన పాఠశాలకు అడుగు పెడతా ఉంటున్నారు. ఎందుకంటే అక్కడికి పోతే నానా రకాల విద్యార్థులు పడుతూ ఉంటుంటారు, నానా రకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. మనం నేర్చుకున్నటువంటి విద్య 10 మందికి దారం వస్తే అది 1,000 రెట్లు పెరుగుతుందే కానీ తగ్గదు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో దాదాపు ఒక 10 మెంబర్స్ ఉపాధ్యాయులు అయినారు. కొందరు గృహిణిగా స్థిరపడ్డారు, మరో కొందరేమో బిజినెస్ రీతిలో ఉన్నారు. అందరూ అన్ని రకాల కూడా తినే సమయం వచ్చిన తర్వాత మనం ఇంత అన్నం తినాలి అని అనుకున్నప్పుడు రైతుల మీద ఆధారపడవలసింది కాబట్టి రైతు బాంధవులు కూడా ఉన్నారనుకుంటా, నో ప్రాబ్లం. రైతులే చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు కాబట్టి ఏ ఆఫీసర్ అయినా అన్నం తినే సమయానికి మేము పెన్నులు తినం, బుక్కులు తినం, పేపర్లు తినం, మళ్ళీ తినాల్సిందంటే తప్పనిసరిగా రైతుల మీద ఆధారపడవలసిందే. కాబట్టి రైతే ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అన్నమాట, భారతదేశానికి వెన్నెముక. వాళ్ళు ఉండబట్టినే మనం ఇవాళ ఇంత ముందుగా ఉండేటువంటి ఉంటున్నాం. చాలామంది డిఫెన్స్ రంగంలో ఉన్నారు. అప్పుడప్పుడు తిరుపతి సార్ డైలీ కలుస్తూ ఉంటుంటారు. అప్పుడప్పుడు అనేది అనమాట, సార్ బాగా రోజులు అయితే స్టూడెంట్ మీటింగ్ పెట్టలేదు, ఎప్పుడో పెట్టాం సార్. అప్పుడు ఆ బుక్ సర్వీస్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మొన్నటిదాకా కలిశారు సార్. చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, లేదు అని అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఏమీ లేకుండా కనీస విద్యార్థులను ఫాలో చేస్తూ గృహిణిగా ఉన్నా కానీ కూడా సంతోషపడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే. ఎందుకనంటే తల్లిదండ్రులు బాహ్య దేహాన్ని ఇస్తే గురువులు భావదేహాన్ని ఇస్తూ ఉంటుంటారనమాట. జన్మనిస్తూ ఉంటుంటారు. 3.5 years కాగానే వాళ్ళ బాధలు ఎలా ఉంటున్నా కానీ కూడా తీసుకొచ్చి పాఠశాలకు అప్పగిస్తూ ఉన్నట్టుంటే మీకు అన్ని రకాలుగా సేవలు చేసి మాకు వచ్చినటువంటి విద్యను మీకు బోధించి నా యొక్క శిష్యుడు ఏనాటికైనా కానీ కూడా, నేను రేపని కాదు, ఏనాటికైనా కానీ కూడా గొప్ప విద్యావంతుడు కాలేకపోతాడా, ఒక ప్రయోజకుడు కాలేకపోతాడా, అది రాజకీయ రంగం కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగం కానివ్వండి, ఉపాధ్యాయ రంగం ఏమెంతో ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి. ఇవాళ ఇండియా జనాభా దాదాపు 158 crores క్రాస్ అవుతుంది అని అంటే చైనాని అధిగమించి మనం ముందుకు నడుస్తూ ఉంటున్నాం. మరి అందరికీ జాబులు రావాలని అంటే నాటే జోక్. 158 కోట్ల జనాభాకి 158 కోట్ల జాబులు లేవు. కొందరికి వస్తూ ఉంటున్నాయి, కొందరికేమో రాలేనటువంటి వారు, ఎలాంటి బాధలు లేవు. క్షణికావేశంలో వెనుక ముందు ఏమి చూడకుండా కొన్ని వార్తలు చూస్తూ ఉంటున్నాం. మనం వాటిని గుర్తు చేసుకోవడం లేదు. ఎందుకంటే మనం ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, చెల్లెలు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, అన్నయ్యలు కానివ్వండి, ఎంతోమంది మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అన్న వాళ్ళు కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంటారు. కాబట్టి ఏ ఒక్క మా గురువు గారు లక్ష్మీరావు సార్కి శిరచోర్చి నమస్కరిస్తున్నాను. మరియు ఎంతోమంది విద్యార్థులను మహోన్నతులుగా తయారు చేసినటువంటి రవీంద్ర భారతి విద్యాలయం వ్యవస్థాపకులు శ్రీ కందుల తిరుపతి గారు ఎంతో మందికి అన్నదానాన్ని విద్యాదానం చేసి మహోన్నతమైనటువంటి విద్యార్థులను తయారు చేసిన వ్యవస్థాపకులు మరియు శోభారాయణ గారికి, మరియు అదేవిధంగా పార్ట్నర్ గారు రవీంద్ర భారతి పార్ట్నర్ వై శ్రీనివాస్ గారికి, మరియు సత్యం సార్ మరియు చంద్రరావు సార్ గారికి నా యొక్క నమస్సమాంజలు. వేదికలో పైన ఉన్నటువంటి గౌతమ్ కూడా నా స్టూడెంటే. గౌతమ్ గారికి శుభాభివందనాలు. నా ముందు వికసిస్తున్నటువంటి పుష్పాలు లాంటి చిన్నారులకు అభినందనలు. ఎందుకంటే ఈరోజు మీ అందరినీ కూడా మా గురువు గారి వీళ్ళందరినీ కూడా ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క రవీంద్ర భారతి విద్యాలయంలో 2002-2001 సంవత్సరంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క రవీంద్ర భారతి విద్యాలయం నాకు ఎలాంటిదంటే సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను చాలా సంవత్సరాలు. సారుగా ఆశ్రయాన్ని కాదు నాకు ఇచ్చింది, అన్నదానాన్ని కూడా చేశాడు సార్. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ తిరుపతి సార్ ఫ్యామిలీ. ఎందుకంటే అక్కడే సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, సార్ వాళ్ళ విద్యాలయంలోనే నేను బోధనను
సాగిస్తూ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత నాకు సార్ వారు ఏంటంటే ఒక కుటుంబం ఎప్పుడైనా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ ఒక కుటుంబం జరిగింది తప్ప నేను ఎన్నడూ కూడా వేరే భావించలేదు. అదేవిధంగా విద్యార్థులుగా ముందుకు సాగడానికి ఒక ఉపాధ్యాయుడిగా రకరకాలైనటువంటి శిక్షణలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఆ భాగంలోనే విద్యార్థులను మందలిస్తూ ఉంటారు. ఎందుకంటే విద్యార్థులు ఏదంటే కావు ఈ యొక్క విద్యార్థి ప్రాయంలో విద్యార్థి ఏం చేస్తే దుడుకుదనం ఎక్కువగా ఉంటుంది. దాన్ని సరిచేయడంలో ఉపాధ్యాయుడికి పాత్ర. తర్వాత ఏంటంటే తల్లి తండ్రి తర్వాత గొప్పనైన స్థానం ఉపాధ్యాయ స్థానం. ఎందుకంటే మనకు నువ్వు చదువుకున్నప్పుడు ఏమంటుంది సభ సాహిత్య తిట్టు ఉన్నారు కానీ వాళ్ళు బాగా తిట్టారా బాగా కొట్టేది అనుకుంటాం మనం. దాదాపుగా ఈ వ్యాధిలో ఎవరు నా గురించి ఒక మాటలు ఎవరంటారా అని నేను అబ్జర్వ్ చేసినాను. ఎవ్వరు కూడా ఒక్కరు కూడా సత్యం సార్ మమ్మల్ని బాగా కొట్టుకోవడాను ప్రతి ఈ బ్యాచ్ కాదు కదా ఎవ్రీ బ్యాచ్ ప్రతి ఒక్క బ్యాచ్ పిల్లలు నేను అనుకున్నాను ఎవరన్నా స్టార్ట్ ఎవరన్నా అంటారు ఒక్కరు మాత్రం జస్ట్ అట్లా పెట్టారు. మళ్ళా దాన్ని పక్కన వచ్చారు పక్కన జస్ట్ తీశారు. అంటే విద్యా మాకు విద్యాబుద్ధులు నేర్పి మీ ముందు మాట్లాడడానికి అవకాశం కల్పించిన గురువులకు పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన సత్యం సార్ గారికి, చంద్రరావు సార్ గారికి, లక్ష్మణ సార్ గారికి, తర్వాత శోభన్ గారికి, గౌతమ్ సార్, సత్యం సార్ గారికి నమస్కారం. అదేవిధంగా మా యొక్క గురువుగారు తిరుపతి సార్ గారికి నా యొక్క హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ ముందు మాట్లాడడానికి ఈ స్టేజ్ అవకాశం వచ్చిందంటే తిరుపతి సార్ గారు. మీరైతే ఎట్లయితే మాట్లాడుతున్నారో మాకు కూడా అదే రకంగా అవకాశం ఇచ్చి అన్ని రంగాలలో ఈ యొక్క విద్యారంగంలో కాకుండా మిగతా కూడా ప్రత్యేకంగా భరోసా పట్టించి ఒక స్థాయిలో నిలవడానికి మాకు చాలా మంచి మార్గదర్శకుడు. అయితే మాకైతే సార్ అయితే ఏ విధంగా మార్గదర్శకంగా ఉంది మేము కూడా ఒక మంచి మార్గంలో కేవలం ఆర్థికంగా కాకుండా మిగతా అన్ని రంగాలలో నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన బట్టి సేమ్ అదేవిధంగా మా దగ్గర మన రవీంద్రభారతి విద్యాలయంలో విద్యను అభ్యసించిన ప్రతి విద్యార్థి కూడా అదేవిధంగా ఉండడానికి మేము మా యొక్క సాయశక్తులను కృషి చేస్తున్నాం. ఎందుకంటే రవీంద్రభారతి విద్యాలయం అనేది విద్యావంతులు తయారు చేసింది, సాక్షరతలు తయారు. అంటే సాక్షరతలు అంటే ఏంటంటే అక్షరాలు నేర్చుకున్న వాళ్ళు సాక్షరతలు, వాళ్ళు కూడా విద్యావంతులు. కానీ విద్యావంతులకు సాక్షరతలకు తాడు తేడా ఉంటుంది. చాలామంది విద్యావంతులు మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. ఎక్కడైతే మంచి అధికారులు విద్యావంతులు ఉండి చాలామంది సమాజానికి తప్పుదో పట్టించడానికి టీడీఎస్ అప్పుడు పేపర్లు వస్తాయి చూస్తారు, నడుతో చెప్పలేదు. తర్వాత అధికారులు లంచాలు తీసుకుంటూ చాలామంది కింది స్థాయిలో ఇబ్బంది పెట్టేవారు. వాళ్ళు సాక్షరసులు అంటే వాళ్ళు అక్షరాలు తెలుసు కానీ విద్యావంతులు కాదు. కానీ మన రవీంద్రభారతి విద్యాలయంలో చదువుకున్న వాళ్ళందరూ విద్యావంతులు. నేను అంటే రైతు కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ ఏ విద్యార్థి కలిసినా కూడా ఇప్పటికీ రెండు చేతులు నమస్కారం పెడతాను. నేను అదే అంటే ఎక్కడ కలుస్తాను జనరల్గా నేను కూడా అంటే ఒక్కోసారి విలేకరు చేసిన ప్రతి విలేకరు పిల్లలు రెండు చేతులు నమస్తే పెడితే అందరూ చూసి నన్ను నవ్వడ్డారు. అంటే ఈ రోజుల్లో కూడా ఇలా నమస్తే పెట్టే పిల్లలు, ఎందుకంటే మన రవీంద్రభారతి విద్యాలయం గొప్ప సంస్కృతి. మేము ఎప్పుడు రవీంద్రభారతి విద్యాలయం పైసల కోసం పనిచేయలేదు.
కేవలం అంటే ప్రతి విద్యార్థి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పొజిషన్ ఏంది, వాళ్ళకి పైసలు లేవా, ఫీజు కట్టే స్థితి ఉందా లేదా అన్నీ తెలుసుకొని బడి నడిచేదా మేము బతుకుదా తిప్పసారి అనమాట మీరు బతకండి బడి నడిపాడు. ఆ మాటతోని లక్షపేట మండలంలో చివరి దాకా నిలిపిన స్కూల్ అంటే తెలుగు మీడియం అంటే రవీంద్ర భారతి ఒకటి. 70 మంది విద్యార్థులు లాస్ట్. ఆ విద్యార్థులను కూడా మేము ఏం వేస్ట్ చేయకుండా మెల్ల డైవర్ట్ చేసి మన కృష్ణపట్ స్కూల్ అప్పుడే ప్యారల్ మనం స్టార్ట్ చేసి మీ అందరూ తెలుసు. ఆ విద్యార్థులు పైసలు లేకుండా కూడా ఒక 4 సంవత్సరాలు సగం ఫీజు చదివేప్పుడు అట్లా అంటే అలాంటి మన యొక్క విద్యాలయం. ఒక అమ్మాయి చెప్పి శ్రీనివాస్ సార్ మా ఇంటికి వచ్చి హాల్ టికెట్ పంపినాడు. తెలుసు అమ్మాయి పొజిషన్ తెలుసు నాకు. అంటే వాళ్ళ ఇంట్లో ఏం లేదు, పైసలు అట్లేదు, ఏం చేస్తాం మరి విద్యార్థి వేస్ట్ చేయాలి. అట్లా ప్రతి విద్యార్థి అమ్మాయికి ఎంత అయిపోయినో ఇక్కడ భాగ్యలక్ష్మి ఉంటుంది, వెళ్ళాలి భాగ్యలక్ష్మి. వాళ్ళ నాన్న అప్పుడు ఆ రోజుల్లో మంచి హీరో, ఎప్పుడు స్కూల్కి వచ్చినా మనం భయ పెట్టిస్తున్నాం. అంటే మంచిగా అంటే అక్కడ ఉన్న హ్యాబిట్స్ వస్తూనే ఉంటాం, మేము రాగానే భయపడుతుంది. వాళ్ళ అన్నయ్య సురేష్ చాలా మంచిగా అవుతుంది, టాపర్ స్టూడెంట్, మంచి సిన్సియర్, అన్ని రంగాలలో మంచిగా ఉంటుంది, ఆటలు కానీ క్రికెట్ కానీ అన్నీ ఆడుతున్నారు, మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వెళ్తే నాన్న మా అమ్మాయి చదివిపోయాడు ఒకటే మాట, నాకు పైసలు లేదు చదివేస్తాను, ఎందుకు వచ్చిన మా ఇంటికి అయినా మేము మళ్ళీ పోయి మోటివేట్ చేసి పైసలు లేక పంపేసి అమ్మాయి. అట్లా ప్రతిసారి చాలా మందికి మేము అంటే మా స్కూల్లో ఉన్న అది ఒకటి గొప్ప లక్షణం ఏంటంటే ఎప్పుడు మేము ఫీజుల కోసం అడగేవాళ్ళం కానీ వాళ్ళని పీడించేవాళ్ళం కాదు. అప్పుడు అది నడిచింది కాబట్టి నడిపించిన వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థ ఉంది కాబట్టి మీరందరూ ఇక్కడ ఇంత ఉన్న స్థానాలు ఉంటారు. రెండవది ఏంటంటే మీ బ్లెస్సింగ్స్ కావచ్చు, మా యొక్క బ్లెస్సింగ్స్ కావచ్చు, తిరుపతి సార్ వాళ్ళ పిల్లలు మంచి ఉన్న స్థానాల్లో ఉంటారు. ఒక బాబు మీకు అందరూ తెలుసు బాంబేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రెండో బాబు 9.5 10th క్లాస్ గుడిసెపట్టు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ సీట్ కూడా డాక్టర్ కంప్లీట్ చేసి. అంటే ఇది అట్లాంటి మన యొక్క మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అందరి పిల్లలు, మా బాబు కూడా ట్రిపుల్ భాషల్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ వేస్తుంది. ట్రిపుల్ కాలేజీలో వాళ్ళ బ్రాంచ్లో టాప్ ఉన్నాడు. మామూలు స్కూల్ నుంచి పోయి ట్రిపుల్ భాషల్లో 4000 మంది పోటీ టాప్ ఉన్నాడు. అంటే ఎందుకంటే మా స్కూల్లో పిల్లలకు మేము అలాగే విధానించేవాడికి మాకు పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుంది అనుకుంటుంది చాలా మందికి. ఈ అంగత్పల్లి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వెళ్తే వాళ్ళు కూర్చోబెట్టి మాకు అప్పుడే పశువు బాగుండేది, పాలు వస్తుంది, మా డౌట్ వచ్చింది మేకల పాలు అయితే ఏదైనా కూడా తప్పకుండా టీ తాగి రాసేవాళ్ళు కాదు. అంటే మేము అక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి అనుబంధంగా ఉండేవాళ్ళు. సార్లు అయినప్పటికీ స్కూల్లో వస్తే పనిష్మెంట్ అదే విధంగా ఉండేది, ఎక్కడ కాంప్రమైజ్ రాలేదు. మేము క్రమశిక్షణ పెట్టలే కానీ ప్రతి ఒక్క విద్యార్థి రవీంద్ర భారతి జైన్ అంటే కంపల్సరీ సత్యం సార్తో వైష్ణవ్ సార్తో చదివాల్సిన దెబ్బతిన విద్యార్థి లేదు నాకు తెలిసి, ఎవరు ఉండరు. అంటే ఎక్కడో కాడ కంపల్సరీ మా చేతిలో దెబ్బ తినాల్సిందే ఏదో ఒక రకంగా. అంటే చదువు పరంగా టాలెంట్ ఉన్నా కూడా ఎక్కడో ఒక డిసిప్లిన్ దగ్గర ఏదో ఒక రకంగా మేము స్టడీ చేసి పంపించేవాళ్ళం. చాలా మంది విద్యార్థులు ఇప్పటికి కూడా చెప్పేమాట అదే సార్, మేము ఒక రవీంద్ర భారతి లేపు మా లైఫ్ వేరే ఉండేది. ఎందుకంటే మనకు ఉన్నది ఆ స్కూల్కి ఉన్న గొప్పతనం ఏందో, అంటే ఆ పేరు మన గొప్పతనం కానీ అంటే అక్కడ ఆ టీచర్కి ఉన్న లక్షణం అది కాబట్టి మేము కూడా ఆ టీచర్ యొక్క లక్షణాలు బాగాయనం ప్రతి ఒక్క విద్యార్థి మేము ఇప్పటికి కూడా ఎక్కడ వచ్చినా కూడా మీ ఫ్యామిలీకి రాకపోతే ప్రతి ఒక్క నాకు ఇంత ధర పాల్మోస్తా ఈ యొక్క భాగ్యలక్ష్మి తప్ప మిగతా వాళ్ళందరూ నాకు అంటే అప్పుడప్పుడు కలిసి వెళ్ళారు. అంటే బ్యాచ్ మేము బాగా ఛాలెంజ్ ఇస్తున్నాం. ఎందుకంటే మాకు తిప్పసార్లు అర్థమవుతుండే పట్టిస్తాం. అప్పుడు ఎందుకంటే మనం మంచి టాలెంట్ ఉన్న పిల్లలు ఉండే మన స్కూల్ మండల్ టాప్ అవుతాం మేము బాగా పాట పడ్డాం. సోజ సార్, జరా సార్, సత్యం సార్ మీ అందరూ ఒక్కసారి మన స్కూల్ మండల్ టాప్ అయ్యేవారు. అంటే మేము చాలా కష్టపడ్డారు. మనకు దీర్ఘ స్కూల్ అప్పుడు ఏంటంటే వివేకానంద స్కూల్, వాళ్ళిద్దరు గెజిటెడ్ మార్క్స్ ఉండేవాళ్ళు, భార్య భర్త ఇద్దరు స్కూల్లో ఉండి వాళ్ళు బాగా కష్టపడ్డా కూడా మేము అనుకునేది మనకెందుకు రాదు మా స్కూల్ అని. అప్పుడు మేము బాగా కష్టపడి మండల్ సెకండ్ వచ్చినాం. నాకు తెలిసి ఎల్లారం మీ అబ్బాయి ఆడు సురేష్ మండల్ సెకండ్ ర్యాంక్ కొట్టినట్టు మీ బ్యాచ్ మేము అప్పుడు మండల్ సెకండ్ తీసుకున్నాం. సురేష్ అప్పుడు మంచి ఉన్న స్థానాల్లో ఉన్నారు. ఈ పొజిషన్ ఇలా కొనసాగించాలి. ఎందుకంటే సమాజంలో గురువుకు మంచి విలువ ఉంటుంది. మేము కూడా అదే విలువతోనే ఇప్పటికీ సమాజం అవుతున్నాం. చిన్న ఉదాహరణ ఏంటంటే మీకు తెలుసు స్వయంగా వాళ్ళ రాజభవనం తీసుకెళ్ళాక అక్కడ విలేకరులందరూ పరీక్ష అవుతారు. ఈ ఉమెన్ దేశం రాజైంది, ఈ సాధారణ వ్యక్తిని ఏదో భారతదేశ వ్యక్తిని ఇక
ఇక్కడ మన రాజసోదరు తీసుకొచ్చేది మన స్వయంగా డ్రైవ్ చేసి తీసుకొస్తాను. దీనికి కారణం ఏందని అక్కడ విలేకరులను ప్రశ్న అడుగుతాం. ఎందుకంటే నేను కూడా విలేకరణ వాడు చెప్తున్నాం. మాకు విలేకరులకు ప్రతి చిన్న తాట వస్తాడు అంటే మేము ఎప్పుడు వెనుక కలుస్తాం ముందు కాదు కాబట్టి అడుగుతాం. ఏం చెప్తారంటే ఆ ఒమన్ దేశం రాజు ఒకప్పుడు ఇక్కడ పూణేలో చదువుకున్నాడు. ఆ పూణేలో చదువుకున్నప్పుడు ఈ ఎస్డి శర్మ శంకర్ దయాళ్ శర్మ ఆయనకు విద్య నేర్పినాడు. ఆ శంకర్ దయాళ్ శర్మ కూడా అక్కడ పోయేదాకా ఈయన నా స్టూడెంట్ నన్ను తీసుకొచ్చేది లేదు అంటే అప్పుడు ఆ 100 మంది ముందు విలేకరుల ముందు అప్పుడు రాజు చెప్పినాడు నా గురువు కాబట్టి నా గురువు నేను స్వయంగా నడుపుకో తీసుకొచ్చిన ఇంతకన్నా నాకు ఉపయోగపడుతుంది అంటే గురువుకు అట్లాంటి స్థానం వాళ్ళను ఆహ్వానించింది. ఇక్కడ దాదాపు ఇది రవీంద్ర భారతి స్కూలు అనగా అప్పుడు ఇక్కడ ఈ రవీంద్ర భారతి స్కూలు ఏంటిదంటే తెలుగు మీడియం స్కూలు ఈ దండపల్లి వట్టిపేట మండలంలో ఎక్కడ లేదు. వారు తిరుపతి సార్ గారు ప్రత్యేకంగా దీన్ని స్థాపించిండు. చాలామంది విద్యార్థులు అలా చేరిండు. చుట్టుపక్కల ఊళ్ళు వెంకటరాపేట, గౌడపల్లి, కన్నపేట, తిమ్మాపురం, గడ్డవెంకటపురం, బలరాపేట, ఇటుకాల, శాంతి ఎక్కడెక్కడో వచ్చి చాలామంది ఉపాధ్యాయులు కూడా మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను వాళ్ళు చేశారు. అందుకొరకు ప్రత్యేకంగా ఈ దీనిలో తిరుపతి సార్ చేయబట్టే రవీంద్ర భారతి స్కూలు ఏర్పడేది. ఫేమస్ స్కూలు తెలుగు మీడియంలో. తర్వాత చాలామంది ఉపాధ్యాయులకు ఈ కల్పించేది జీవితంలో. ఎందుకంటే ఎక్కడేం పనిలేదు దాంట్లో తీసుకున్నారు. వాళ్ళు కొంచెం కష్టపడి విద్యార్థులకు విద్యాబోధన చేసింది. దాదాపు 30 సంవత్సరాలు ఇది రవీంద్ర భారతి మంచిగా నడిచింది. అందరూ మంచి ట్రైనింగ్ విద్యార్థులు, అనుభవంగా ఉపాధ్యాయులు అందరూ చాలామంది చేశారు. మంచి రిజల్ట్ కూడా వచ్చింది. ఇదంతా రవీంద్ర భారతి అంటే ఆంగ్ల తిరుపతి సారు, తర్వాత కుమార్ సారు, శ్రీనివాస్ సార్ గారు వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ రవీంద్ర భారతిని స్థాపించినందుకు నేను కూడా 6-7 సంవత్సరాలు పనిచేసిన. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ తెలంగాణలో వచ్చి ఇక్కడ నేను హిందీ చెప్పాను విద్యార్థులకు. తర్వాత హిందీ కాదు ఆ సంవత్సరము ఇంగ్లీష్ టీచర్ లేకుండా కూడా 10th దాకా ఇంగ్లీష్ చెప్పిన, తెలుగు కూడా మధ్య భాగం చెప్పిన. నాదైతే ఇంగ్లీష్ సబ్జెక్టు 3 భాషలు దాదాపు చెప్పిన. 4:30-5 సాయంత్రం కూడా వాళ్ళకి ఎక్సర్సైజ్ పిల్లలకు కూడా నేను ఎక్సర్సైజ్ కూడా చెప్పిన. చాలా ఇది అయింది. తర్వాత ఉపాధ్యాయుడు అంటే చాలా విలువ ఉన్నది. ఉపాధ్యాయుడు చేయబట్టే వీళ్ళంతా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు, నౌకలు చాలా అప్పుడు అంతకుముందు లేకుండే. ఊళ్ళో ఒక్కడు కూడా చదివినోడు లేకుండా. ఇప్పుడు ఊరికి చాలామంది ప్రతి ఊళ్ళో స్కూళ్ళు, ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఆ స్కూలు, కాలేజీలు ఇవన్నీ ఎన్నెన్నో స్థాపించారు. చాలామంది తల్లిదండ్రులు కూడా కష్టపడి వాళ్ళు చదువుకోకుండా ముందు చదివించారు. అందుకొరకు ఈ రవీంద్ర భారతి అంటే చాలా అందరికీ ఇష్టం. అంటే పేరు ఉన్నది కూడా. అందుకే చాలామంది దాదాపు 300 ఒక సంవత్సరం 600-700కు శ్రీ గురువేనమా. గురువు అంటే అది అందరికంటే గొప్పవాడు, త్రిమూర్తుల కంటే గొప్పవాడు గురువు. మొట్టమొదటి గురువు ఎవరు? నవమాసాలు వచ్చి పిల్లలను కానీ విద్యాబోధులు చెప్పించింది తల్లి, పోషించే వాడు కర్త తండ్రి. అంటే మొట్టమొదటి గురువు తల్లి, రెండవ గురువు ఉపాధ్యాయుడు 5 సంవత్సరాల తర్వాత పాఠశాలలో అప్పటి నుండి ఉపాధ్యాయులు వాళ్లకు అన్ని విద్యాబుద్ధులు నేర్పిండు. ఈ తర్వాత సబ్జెక్టు కాక వేరే జనరల్ నాలెడ్జ్ కూడా నేర్పించే ఉపాధ్యాయులు. అప్పుడు
పుస్తకంలో జ్ఞానం కాదు, ఇంకా వేరే జ్ఞానం కూడా నేర్పించింది. పాటలు, డ్రామాలు, అవి ఇవి ఎన్నెన్నో నేర్పించారు. గురువు చాలా గొప్పవాడు. ఎందుకంటే గురు గోవిందు గోవు కడే, గురు గోవిందు గోవు కడే, కాకేలా గుంపాయ్, గురువు అప్పున సర్వస్సు అప్పున. అంటే గురువు భగవంతుడు ఒక్కక్కడ నిలబడ్డప్పుడు ఎవరికి నమస్కారం చేయాలన్నమాట. గురువు గొప్పవాడు కాబట్టి గురువుకు నమస్కారం చేసిన తర్వాత ఆ భగవంతుడికి నమస్కారం చేయాలి. భగవంతుడు చేసేదా చేసుడే. గురువు డైరెక్ట్ మనకు కనబడతాడు, విద్యాబుద్ధులు నేర్పిండు, జ్ఞానం నేర్పిండు, ప్రపంచం అంటే ఏంటిది అన్నది జ్ఞానం నేర్పిన వాడే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే చాలా గొప్పవాడు. అందుకొరకు ఇక్కడ మన లక్ష్మీపేటలో చాలా ఫేమస్ ఉన్నదే. తర్వాత ఇప్పటికీ మార్చబడ్డది. ఇంకా ఎన్నెన్నో విషయాలు విద్యార్థులు అయితే లాస్ట్ ఏంటంటే మీరంతా చాలామంది ఇప్పుడు ఇలా చదువుకున్నదే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, దాదాపు 16-17 సంవత్సరాల నుంచి చాలామంది టీచర్లు చేస్తున్నారు, లైఫ్ కోర్సు చేస్తున్నారు, వేరే ఎన్నెన్నో చేసిన పిల్లలను కూడా హైదరాబాద్ ఎక్కడెక్కడో చదివిస్తున్నారు. అమెరికా, ఇక్కడ కెనడా, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు చదివిస్తున్నారు, కష్టపడ్డారు. ఇక ముంగట కూడా మీరు పిల్లలకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మీరు బాగా చదివించాలి. మనకి ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీషే ప్రాముఖ్యత ఉన్నది. మొట్టమొదటి మనది మాతృభాష తెలుగు. తెలంగాణలో మాతృభాషనే తెలుగు. కానీ ఇప్పుడు ఏమంటే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళల్లో చేస్తున్నారు. వేలు కడుతున్నారు. కొందరు నా దగ్గర పైసలు లేవు కూడా బాగా చేస్తున్నారు. తెలుగు మీడియంగా వేరే స్కూళ్ళల్లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూలే, ప్రైవేట్ స్కూల్ అనే చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్లో మించినవి గవర్నమెంట్ స్కూల్. అందరూ అనుభవజ్ఞులు, బీఈడి, ఎంఈడి. ఇండియా గురువారైనటువంటి ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శోభన గారికి మరియు మీ ముందు మీకు ఒక గురువుగా నాకు ఆ స్థానం కల్పించినటువంటి ఇంగ్లీష్ స్కూల్లో వైష్ణవ్ సార్ గారిని, మిగతా చంద్రబాబు సార్ గారిని, తర్వాత అదేవిధంగా గౌతమ్ సార్ గారిని, అందరికీ నమస్కారాలు. నేను కొద్దిగా ముందుగా స్ట్రెంత్ ఫీల్ అయినా, ఎందుకంటే ఆ రోజు నేను మీరు యాక్టివ్గా ఉండేది. నేను కావాలా వద్దా అనుకున్నాను. 4 సార్లు సురేష్ ఫోన్ చేసరికి కలవలేకపోయాను. కారణం ఏంటంటే కొద్దిగా ఫిజికల్లీ కొద్దిగా ప్రాబ్లం వచ్చాను. సో ఏది ఏమైనప్పుడు కూడా ఐఎమ్ వెరీ లక్కీ ఫెలో దట్ బికాస్ ఈ ఇన్సిడెంట్ అనేటువంటి జరిగినప్పుడు నాకు రెస్పాండ్ అనేటువంటిది, అంటే నేను ఆల్రెడీ కుమారా పోయాను ఫోన్ చేసేవారు, నాకు తెలియదు. కానీ మా మేడం వారు చెప్పారు, సార్వాలు ఫోన్ చేస్తారని, తిరుపతి కానీ గౌరవ్ సార్ కానీ ఇట్లా ఫోన్ చేశారు. కొత్త స్టూడెంట్స్ ఫోన్ చేస్తారంటే కాల్ లిఫ్ట్ చేస్తారని ఇంకో కాల్ రావాలి. ఒకనొక సందర్భంలో డాక్టర్ గారు కూడా అలౌడ్ చేసేటట్టు కాదు, అంటే అలాంటి ఫోన్ కాల్స్ అన్నట్టు రావడం జరిగింది. అంటే ఆర్థికంగా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఇంతటి రెస్పాండ్ వస్తానటువంటిది నేను ఊహించలేదు. అంటే మీ బ్యాచ్ నుంచి కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎన్నో గుడ్ షెపర్డ్స్ సార్ వాళ్ళు కూడా దాని నుంచి కానీ మీ పిల్లలు, మీ పూర్వ విద్య, ఇంకా సీనియర్ బ్యాచ్ వాళ్ళు కానీ ఇంకా అందరూ చేయడం వల్ల ఒక సందర్భంలో మేడం కానీ వాళ్ళందరూ చాలా బాగా ఇంత రెస్పాండ్ అవుతున్నారు. ఫోన్ కాల్ ఒకరిద్దరు మరొకటి రావడం ఆ విధంగా జరిగింది. సో మీరు అందరి యొక్క మనోభావాలు చెప్పారు, చాలా సంతోషం. ఒక్కొక్క రంగాల్లో స్థిరపడ్డారు. కొద్దిమంది ఇప్పటికీ నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం
ఉపాధ్యాయులకు చాలా చాలా సంతోషం. ఇక్కడ కలిస్తే నా పిల్లలుగా భావించి చాలా సంతోషపడతారు. అందుకే ఏ ఒక్కరు పెళ్ళిళ్ళకి చెప్పినా కానీ చంద్రబాబు సార్ మిగతాది ఖచ్చితంగా వెళ్తాం. రీసెంట్గా అంటే జ్యోతి మ్యారేజ్ అప్పుడు వెంకటపాలెంలో చాలా అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు, అందరూ కలిసారు. చాలా ఆనందం అనిపించింది. మీరు కూడా అందరినీ గుర్తుంచుకొని ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ ఒక విషయం ఏంటంటే జీవితం చాలా చాలా విలువైనది. చాలామంది సరే వాళ్ళందరూ ఎప్పుడు మనం ఎట్లా చెప్పినా ఏంటిది, మీరు ఎలా తయారయ్యారు, ఎంత మంచి పొజిషన్లో ఉన్నారు అవి చెప్తూ ఉంటే టీచర్గా నాకు చాలా ఆనందం ఇస్తుంది. మేము అదే స్థానంలో ఉన్నాం. ఇప్పటికీ మీలాంటి పిల్లల్ని తయారు చేయడానికి అదే స్థానంలో ఉంటూ మంచి విద్యార్థులుగా తయారు చేయడంలో ముందుంటాం కూడా. ఈరోజు పిల్లలందరూ సార్ చెప్పారు, సర్పంచ్ సార్ కూడా మొబైల్ 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 ఇది చిన్న విషయం అనుకోవడం చాలా చాలా పెద్ద విషయం. కానీ మనం ఆలోచిస్తే మన పిల్లలు పట్టుకునేసరికి మనం గుంజుకొని ఏం చేస్తామో అంటే మన దగ్గర పిల్లల నుంచి మనకు వచ్చే ప్రశ్న మాత్రం మీరేదో చూస్తున్నారు. మీ పిల్లలు చదువుతున్నప్పుడు మీరు ఒక పుస్తకం పట్టుకుని ఉంటారు ఉండగా ఎన్ని పుస్తకాలుగా మీకు మనం అక్కడ రాయమని చెప్పి మనం మూల కూర్చొని మనం వాట్సాప్లో ఏం వచ్చింది, ఎవడేం పెట్టేట్టు అని చాలా వరకు చెత్త విషయాలు చూస్తూ మన సమయాన్ని నిర్వహిస్తుంది. చెప్పురా చెప్పేదాన్ని. నాకు ఆ పిల్లలు చాలా గుర్తున్నారు. ఈ బ్యాచ్లో అబ్బాయిలు అమ్మాయిలు అయితే ప్రతి బ్యాచ్లో నాకు టచ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చిందంటే నాతో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఈవినింగ్ అబ్బాయిలు అందరూ కూడా దాదాపు ఏదో ఒక విషయంలో నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నా దగ్గర చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్ద ఇప్పుడు చాలా మందిని అబ్బాయిలను గుర్తుపట్టలేదు, కానీ అబ్బాయిలను మాత్రం నేను చాలా వరకు గుర్తుపట్టగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు నాతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. మా పిల్లలు ఎలా మా ఇంట్లో ఉంటారో వాళ్ళు కూడా నాతో అంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు ఒక అబ్బాయి అన్నాడు, మా పిల్లల్ని మేము కార్పొరేట్ స్కూల్లో వేసినా కూడా మా మాట వినట్లేదు అని ఒక మాట అన్నారు. అంటే ఫస్ట్ ఏంటంటే ఇలా కారణం ఏంటి అంటే మొబైల్స్. చివరికి పిల్లలకు ఇంతకుముందు అన్నం తినిపించాలంటే బయటికి తీసుకెళ్ళి ఏదో ఒకటి చూపిస్తూ తినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, మొబైల్ పెట్టే అన్నం తినిపిస్తుంది. కొన్ని రోజులకు అది అవుతుంది, అలవాటు అయిపోతుంది. అన్నం తింటా అంటే మా అమ్మ మొబైల్ తెస్తుంది అనేది ఒకటి అలవాటు అయిపోతుంది. దయచేసి ఏంటంటే మీ పిల్లలకు మొబైల్ అనేది అన్ని రకాల నష్టం చేస్తుంది. కాబట్టి మొబైల్ని మీరు పక్కన పెట్టండి, ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మీ అందరూ కూడా పిల్లలు దాదాపు స్కూల్కి వెళ్ళే పిల్లలే ఉంటారు. మీరు ఫస్ట్ మొబైల్ వాడకం తగ్గిస్తే ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మొబైల్ వాడతారు. అది నేను చెప్పాను. మీ పిల్లల ఫ్యూచర్ కోసం మీరు అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని వీడియో తీసుకుని పెట్టుకున్నాను.
బ్రో నేను తీసే వీడియో ఓకే ఓకే కళ్ళు లాస్ట్ జరుగు కొంచెం వెనక జరుగు నువ్వు సిరిగా చేయబట్టుకో రైట్ ఓకే అరే కమ్ డౌన్ అరే కొందరు రండి అరే సగం మంది నాలుగు ఐదుగురు వచ్చిందా సగం మీద వచ్చింది లక్ష్మీనారాయణ చౌడ ఉన్నాడు ఇంత లేడు పేరు పేరున అందరికీ ఆహ్వానం ఏ ఒక్కరు కూడా ఎంత జయప్రదం చేస్తే అంత సుఖప్రదం అవుతుంది. రైట్ ఓకే ఆఫ్ మెంబర్స్ సార్ని సంటాలు వేసి ఆఫ్ మెంబర్స్ ఉండండి అందరికి ఆహ్వానం నెక్స్ట్ పాలప్రతి రావాలి అందరు కావాలి వన్ సైడ్ గర్ల్స్ వన్ సైడ్ బాయ్స్ వన్ సైడ్ మంచిగా మహేందర్ కనబడట్లేదు ఎక్కడ కనబడ్డా కింది ఫోన్కి సంప్రదించాలి రైట్ ఓకే అరే జర రే రైట్ ఓకే నువ్వు వస్తావు అయ్యా రెడీ వచ్చింది మళ్ళీ ఓకే సర్పంచ్ సాబ్ రైట్ ఓకే తీసుకోమా రైట్ ఓకే దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు 16 సంవత్సరాలలో 10వ తరగతి చదువుకుంటారు మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు అందరూ ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సురేష్ తర్వాత మిగతా వాళ్ళందరూ ఎవరైతే శ్రమించి ఏర్పాటు చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే మరి మన పాఠశాలను ఆ రోజు మీ వెంట ఉండి మంచి రిజల్ట్స్ పూర్తి చేసినటువంటి మన అధ్యాపక బృందాన్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. వాస్తవంగా మీదంతా చాలా పెద్ద జాతిది ఇందులో ఇంకా చాలామంది మరి ఎందుకు మర్చిపోయారో వీళ్ళు కూడా ఉన్నారు గడగా కార్తీక కూడా లేదు అమరావతి భాగ్యలక్ష్మి భవానీ దీప ఫరహాన తర్వాత జ్యోతి కార్తీక మౌనిక నాగ తులసి నిరోష ప్రియాంక శిరీష భాగ్యలక్ష్మి శ్వేత స్వప్న విద్యుష అనిల్ కుమార్ అనీష్ బాబు బాలకృష్ణ కుమారస్వామి మధుకర్ మహేందర్ మల్లేష్ మహేష్ నవీన్ పవన్ కుమార్ ప్రదీప్ ప్రశాంత్ రాజశేఖర్ రాజేష్ సంతోష్ కుమార్ శ్రావణ్ ఉలకోట శ్రీధర్ శ్రీకాంత్ సురేష్ తిరుపతి వీళ్ళందరూ కూడా ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మందిని వదిలేశారు. మరి వాళ్ళందరూ కూడా దగ్గర ఉన్న వాళ్ళు నాకు కూడా అందుబాటులో ఉన్నారు ఇంతకుముందు. అయినా సంతోషం చాలా మందికి ఈరోజు మళ్ళీ మీరు కలుసుకున్నారు. గతంలో ఇప్పటికీ 3వది అంటే చాలామంది చేసుకుంటారు ఇలాగే, కానీ అందులో ఈ రకంగా చేసుకున్న బ్యాచ్ ఏంటంటే 3వ బ్యాచ్.
95 వాళ్ళు ఒకటి, తర్వాత మొన్న 22 సంవత్సరాల తర్వాత అవగాహన చేసుకున్నారు, తర్వాత మళ్ళీ వల్ల 2007 వాళ్ళు. కానీ మొదటిగా ఇందులో నేను వచ్చిన తర్వాత అందరిని చూస్తే అందరూ ఒకే కనబడ్డారు, కానీ ఇద్దరు మాత్రం నేను గుర్తించలేకపోయాను. ఒకటి రైట్, తర్వాత రావాలి. వీళ్ళిద్దరు చూసి నేను టీచర్లు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చదువుతలేరు, ఏం చేస్తలేరు. అయ్యమ్మా అప్పుడు ఇక్కడ టీచర్గా ఉన్నారేమో మరి కావచ్చు అని చెప్పి నేను అన్నాను. మరి స్టేజ్కి పిలుస్తలేరు అని అడిగాను. ఎందుకంటే మనకి అనవసరంగా నాకు నేను గొప్ప బాగున్నది కదా అని చెప్పి కొంచెం ఆగి చూసిన తర్వాత మళ్ళీ అర్థమైంది. మరీ బాగా చూస్తున్న తర్వాత అర్థమైంది అమ్మాయి రావాలి కదా అనిపించింది, అర్థమంటాయి కదా అన్నాకే కొంచెం అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఈ అమ్మాయి అయితే మళ్ళీ ఏంటనే గుర్తుకొచ్చింది. సరే, ఎందుకంటే వీళ్ళ నాన్న ఎప్పుడు అన్నయ్యలు ఎప్పుడు కూడా ప్రతి చిన్నదానికి కూడా బాగా శ్రద్ధ, ఎవ్వరు కూడా అంత కేర్ చేయరు. అమ్మాయి గురించి మాత్రం చాలా చేసేవారు. అప్పుడు వెంటనే గుర్తుకొచ్చింది. భాగ్యలక్ష్మిని కూడా చూస్తూ చాలాసేపు కూడా పేరు గుర్తుకు రాలేదు. తర్వాత సురేష్ వాళ్ళ చెల్లి కాబట్టి మళ్ళీ ఆ చిన్నప్పటి అదే గుర్తుకొచ్చింది. ఇక జ్యోతి అని అంటే ఎప్పుడు వెలిగిపోతూనే ఉంటుంది, అలా నూనె వస్తూ ఉంటుంది. అలా జ్యోతి ఎప్పుడు వెలుగుతున్నట్టు ఎప్పుడు కూడా అప్పుడెంతుంది ఇప్పుడెంతుందో అప్పుడు ఎప్పుడు కూడా గంటే ఉంది. కాకపోతే ఇప్పుడు చీర కట్టుకుంది, అప్పుడు అది వేరు గంటే అంతకంటే వేరే గంటే. ఇంకా పిల్లల ప్రశాంత్ కూడా కలిసాడు, కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత అంటే ఈ మగ పిల్లలు అందరూ కలిసినప్పుడల్లా ఈ మా స్కూల్ వాళ్ళు కాదని అనుకున్నాను. మేము అదే కాలంలో చాలా మంది చూస్తారు, వాళ్ళందరూ మా స్కూల్ కాదు కాబట్టి చేయమని అనుకుంది. ఇక వీడైతే పొద్దున్న వేస్తే వాళ్ళ ముఖం చూపెట్టండి వాళ్ళు పిల్లవాడు రోజు ఎప్పుడు కూడా మంచిర్యాల ఉన్నా ఎక్కడ పోయినా వస్తాడు, ఆయన ఫోటో వీడియో ఆడుకుంటాడు, రోజు పోతాడు, మా సెల్లో కొట్టి ఫార్వర్డ్ చేస్తాడు ఎక్కడ కూడా. అంటే ఇలా అందరూ కూడా అందరు కూడా దాదాపుగా రోజు కనబడే వాళ్ళే అందరు కనబడుతున్నారు. కానీ ఆడపిల్లలు మాత్రం చాలామంది నేను చూడలేదు. వాళ్ళు సిరీస్ మౌనిక ఎప్పుడు కనవాలి. అమరావతి అంటే ఇవాళ నేను గొప్పగా చూసింది ఏంటంటే అమరావతి నగరాన్ని ఈరోజు చూశాను. ఎందుకనంటే అమరావతి జీవితంలో నవ్విన రోజైతే నాకు తెలియదు. స్కూల్కి వచ్చిన రోజులు రాంగ్ ఎయిడ్స్లే రాంగ్ ఎయిడ్స్లే వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు, ముగ్గురు వచ్చేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూ రావాలి. ఒక్కరోజు నవ్విన ఆ రోజులు చిన్నప్పటి నుంచి అమ్మాయి చిన్న ఫస్ట్ నెంబర్ దగ్గర ఉంటుంది, నాకు తెలిసి 100 లోపల అమ్మాయి. అప్పటి నుంచి కూడా ఈ రోజు చూడగానే అనుకున్నాను నేనే ఇదే క్లాస్ కావచ్చు అనుకున్నాను. కానీ స్టేజ్ మీదకి వచ్చి మొదటిసారి అడిగింది. అంటే ఈరోజు వర్షం పడుతుంది అని అనుకున్నాను, అప్పుడు వచ్చింది. కానీ ఎందుకో మళ్ళీ పారిపోయి అట్లా అందరు కూడా చాలా